వాక్యం కొరకు ప్రార్థన. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, ఇతని నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడోగి తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, విడువక ఎడబాయికి మెడలు కృప చూపుచున్న దేవా, ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం ప్రభువా. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. నీ వాక్యం అనే దీపంను మేము చేత పట్టుకుని నీ వాక్యపు వెలుగులో మేము ప్రయాణించడానికి సహాయించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. టైం 9:15 అవుతుంది. నేను వీలైతే ఒక 45 నిమిషాల లోపే నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఈ వారంలో ఎండ తీవ్రతను బట్టి వచ్చే వారం 8 గంటలకా 10 గంటలగానే చెప్తాను. 8 గంటలకు రావడానికి మీకు చాలా ఇబ్బంది అవుతుంది, నేను చూస్తున్నాను. సరే, వాక్యంలోనికి వెళ్దాం. పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. చాలా మంది ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. వ్యక్తిగత పనులను బట్టి కొందరు అనేక మంది రాలేకపోతున్నారు. మరలా ప్రభునాములు హెచ్చరిస్తున్నాను, దయచేసి ప్రభుదినం, ప్రభుని ఆరాధించాల్సిన దినం. వ్యక్తిగత పనులకి చోటిచ్చి సమయాన్ని ఇచ్చి దేవుని సమయాన్ని దొంగిలించమాకండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మానక ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు. అలాగే ఒక్క ఆదివారానికి పరిమితం కాకుండా శనివారం ఉపవాస ప్రార్థనకు కూడా వస్తారు, రావాలి కూడా. చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి రండి. 7:30 ప్రారంభిస్తున్నాను, 9 గంటలకే ముగిస్తున్నాను. ఉపవాస ప్రార్థనకు రండి, ఆరాధనకు రండి. అందరికి వందనాలు. పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. అమ్మా, ఈ వాక్యం విన్నావా? గత వారం నువ్వు ఆఖరిలో వచ్చావు కదా, వినలా. మరి ఇప్పుడు నీకు ఎలా అర్థమైంది రెండో మాట? గత ఆదివారం రాలేకపోయిన వారు అమ్మగారు విన్నారా? మనకు అసలు ఖాళీ లేదు ఈ వారం, నన్ను అడగద్దు పాస్టర్ గారు. నేను అడగడం కూడా నాకు సంబంధించదు కాదు. కానీ ఈ వారం అయినా నన్ను చిన్న చూపులు చూడకుడి. కొంచెం ఎదురుకు వచ్చినానా, లేకపోతే మీరు అటు వెళ్ళి చివరి మనోజుకు నేను కనబడట్లేదు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. నువ్వు కూడా కుర్చీలోకి వెళ్ళిపోనా మాట. పెద్దోడు, చిన్నపిల్లడు కాదు నువ్వు. వెళ్ళి కుర్చీలోకి వెళ్ళిపో. నారాజు గారి పక్క వెళ్ళి. కాళ్ళు లాగట్లేదు నీకు? పర్లేదా? వచ్చేవారంతా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పోయిన ఆదివారం రాని వాళ్ళు దయచేసి చిన్న చూపు అనే హెడ్డింగ్ ఉంటుంది, ఆ వాక్యం వినండి. తర్వాత చదవమా. నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతున్నాను. మరలా ఈ మాటలన్నీ నేను చెప్పను, రెండో మాటే నేను చెప్తాను. నా వెనకాల మీరు కూడా చెప్పండి. నేను ఎండ తగిలిన దానను, నేను ఎండ తగిలిన దానను. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ఒక్క మాటని మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, యెరూషలేము కుమార్తె అంటే నామకార్థులు, భక్తిహీనులు, సామాన్యమైన సంఘం, వేషధారులు అని చెప్పాను. ఈ యెరూషలేము కుమార్తె అనబడిన ఈ స్థితిలో ఉన్న వాళ్ళు షులమితిని చూసి నల్లనిదానా అని అన్నారు. ఆ వాక్యం గత వారం చెప్పాను. అంతకుముందు గత వారం చిన్న చూపు చూశారంట. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు చిన్న చూపు చూపబడ్డారు, దేవుడు ఏ విధంగా చూశారు, వాళ్ళు ఏ విధంగా హెచ్చించబడ్డారు. ఇప్పుడు యెరూషలేము కుమార్తె నల్లనిదానా అంటుంది, కానీ దేవుడు ఏమంటున్నాడు, ప్రియుడేమంటున్నాడు షులమితిని? సౌందర్యవతి, నా ప్రాణేశ్వరి, నా సఖి. మనుషులు ఏమంటున్నారు అనేది పక్కన పెట్టారు. మనుషులు మన స్వభావం బట్టి, మన బుద్ధులను బట్టి అనేక రకాలుగా మనకి పేర్లు ఎడతారు, అనేక రకాలుగా మనల్ని పిలుస్తారు. పొట్టి జక్కయ్య అని పిలుస్తున్నారు అందరూ కూడా. కానీ యేసు ప్రభువు వారు ఏమని పిలిచారు? జక్కయ్య అని పిలిచారు. మనం నిక్ నేమ్ పెడతాం, మనం నిక్ నేమ్లు పెడతాం. దేవుడు నిక్ నేమ్స్ పెట్టడం, మన స్వభావాన్ని బట్టి కూడా మనం తృణీకరించడం. యెరూషలేము కుమార్తె షులమితిని తృణీకరిస్తూ ఉంది, కానీ దేవుడు మాత్రం తృణీకరించట్లేదు. నా ప్రాణేశ్వరి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నల్లని దానని చిన్న చూపులు చూడకుడి. ఇప్పుడు రెండో మాట ఏంటంటే, నేను ఎండ తగిలిన దానను. అంటే పైన ఆమె నల్లగా మారడానికి గల కారణం ఏంటంటే, కింద మాటలో ఉంది, ఆమెకి ఎండ తగిలింది. ఆ ఎండ తగలటం వల్ల ఆమె ఏమైపోయింది? నల్లదైపోయింది. ఇప్పుడు నేను ఉన్నానండి, అసలే చామన్సై. ఈ ఎండలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరిగాను అనుకో, సాయంత్రానికి నా ముఖం ఎలా అయిపోద్ది? నల్ల కప్పేసుకుపోద్ది, నల్ల కప్పేసుకుపోద్ది. ఎండకి నలుపు అయిపోతాం. దీనికి వాక్యానుసారంగా మీకు సమాధానం ఇవ్వాలంటే, విత్తువాని గురించిన ఉపమానం ఉందండి. త్రోవ పక్కన పడిన నేల మీద విత్తనాలు పడ్డాయి. ఏమొచ్చి ఎతికిపోయినాయి? వాటిని
ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. మరి రాతి నేలలో విత్తబడిన కొన్ని విత్తనాలు, ఆ విత్తనాలు ఎందుకు ఎదగలేదు? మన్ను లోతుగా లేనందున లోపల రాళ్ళు ఉన్నప్పుడు ఆ వేరు తన్నేసి మొక్క ఎదగల, విత్తనం ఫలించల. ఇంకొక నేల ఏంటది? అది త్రోపక్క నేల, రాతి నేల, ముండ్లపది నేల. ఈ రాతి నేలలోనే ఒక విషయం చెప్పాలి. రాతి నేలలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి లోపల రాళ్ళు ఉన్నాయి, ఇంకొకటి ఏంటంటే పైనుంచి ఎండ తగిలిందంట. వివరణ ఎక్స్ప్లెయినింగ్లో ఉంటుంది, మత్తయి సువార్త 13వ అధ్యాయం వివరణలో ఉంటుంది. ఎండ వచ్చినప్పుడు ఆ ఎండకి ఆ మొక్క ఏమైపోయిందంట? 3వ నెలకి సంబంధించిన మొక్క, ముండ్లపోద నేలలో విత్తబడిన విత్తనం మొక్క వచ్చింది కానీ ముళ్ళు అణిచివేస్తున్నాయి. పైన చూస్తేనేమో ఎండ వల్ల మొక్క మాడిపోయింది. అంటే ఎండ అంటే సమస్య, ఎండ అంటే శ్రమ. అర్థం చేసుకోవాలి, ఈ మాట రాసుకోండి. ఎండ ఈక్వల్ టు శ్రమ. ఎండ అంటే అర్థం ఏంటంటే శ్రమ. నేను నల్లని దాన్ని ఎందుకు అయ్యానంటే నాకు శ్రమ వచ్చింది. ఆ శ్రమ వల్ల నేను నల్లని దానినయ్యా, ఆ శ్రమ వల్ల నేను పేదరాలనయ్యా, ఆ శ్రమ వల్ల నేను అనారోగ్యముకు పాలయ్యాను, ఆ శ్రమ వల్ల నేను చిన్న చూపు చూపబడుతున్నాను. ఏంటి ఆ శ్రమ? శ్రమ అంటే అసలు ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలని ధ్యానించడానికి నేను కొన్ని టైటిల్స్ పెడతాను. మొట్టమొదటి మాట రాసుకోండి. ఈరోజు మహా అయితే 3 మాటలే చెప్తాను, 3 మాటలు చెప్తాను. మొదటి మాట, శ్రమలు ఎవరికి వస్తాయి? మొదటి మాట, శ్రమలు ఎవరికి వస్తాయి? ఎండ అంటే శ్రమ. షుల్లమితికి ఎండ తగిలింది, అందుకే ఆమె నల్లనిది అయిపోయింది. ఈరోజున మనలో కూడా చాలా మంది ఎండ తగిలి నలుపైపోతున్నాం, అంటే శ్రమల పాలైపోతున్నాం, నిందల పాలైపోతున్నాం, తృణీకరించబడతా ఉన్నాం. చూడండి, శ్రమ ఎవరికి వస్తుంది అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి చదవండి కొన్ని విషయాలు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పు. ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. నేను చెప్తున్నటువంటి సబ్జెక్ట్లో కూడా పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా 2 గుంపులు ఉన్నారు. ఏంటి ఆ గుంపు? ఒకటి యెరూషలేము కుమార్తె అనబడిన గుంపు, రెండో గుంపు ఏంటి? షుల్లమితి అనబడిన గుంపు. యెరూషలేము కుమార్తె బాగా ధనవుండి ఉంటుంది, భక్తిహీనులు కూడా బాగా డబ్బు ఉంటుంది. చూడండి, పేదవాళ్ళ ఇళ్లలో ఏం జరిగినా బయటకు వస్తుంది, ధనవంతుల ఇళ్లలో ఏది జరిగినా బయటికి రాదు. డబ్బున్న వాళ్ళు కదా, నోళ్ళు మూతలు పడేస్తాయి. అమ్మో వాళ్ళ జోలికి పోకూడదురా, వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదురా. పేదోళ్ళు అయితే చులకన 4 ఊర్లు అల్లరి చేసేస్తారు. యెరూషలేము కుమార్తె కూడా బాధలు ఉంటాయి, కానీ బయటికి చెప్పుకోరు, బయటికి రానివ్వరు. ఇక్కడ బండ మీద కట్టబడిన ఇంటి మీదకి, ఇసుక మీద కట్టబడిన ఇంటి మీదకి, 2 ఇళ్ల మీదకి కూడా వానొచ్చింది, వరదొచ్చింది, గాలి వీచింది. వానంటే ఏంటి, గాలంటే ఏంటి, వరదంటే ఏంటి? చక్కని వివరణ ఇచ్చారు ఫినెహాసీ గారు, మీకు గుర్తుందో లేదో ఆశీర్వాద కుడికలో. గాలంటే శోధన, వానంటే పరీక్ష, వరదంటే బాధలో, భూ సంబంధమైన బాధలో. యోబుకి వీచింది గాలి, యోబుకి గాలి వీచింది, శోధకుడు వచ్చి శోధించాడు యోబుని. అబ్రహాముకు వచ్చింది వాన, పరీక్ష. దేవుడు అబ్రహాముని పరిశోధించిన. ఆకాశం నుంచి వాన కురుస్తుంది, ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది, అబ్రహామా నీ కుమారుడు నాకు ఇది. పరీక్ష వచ్చింది అబ్రహాముకి. యోసేపుకి వరదొచ్చింది, అంటే అన్నలే భూసం. వరదంటే భూముల నుంచి వస్తుంది కదా, అంటే బంధువుల నుంచి వస్తాయి బాధలు. యోసేపుకి వరదొచ్చింది, అన్నలే తోసేశారు, గుంటలో తోసేశారు, అమ్మేశారు. ఇలా బండ మీద కట్టబడిన బుద్ధిమంతునికి వచ్చినాయి, ఇసుక మీద కట్టబడిన వినాలి బుద్ధిహీనుని ఇంటి మీదకి వచ్చినాయి, 2 ఇళ్ల మీదకి వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటంటే శ్రమలు ఎవరికి వస్తాయి అంటే బుద్ధిమంతునికి వస్తాయి, బుద్ధిహీనులకి వస్తాయి, నీతిమంతులకి వస్తాయి, దుర్నీతి పరులకి వస్తాయి, మంచోళ్ళకి వస్తాయి, చెడ్డోళ్ళకి వస్తాయి, దేవుని నమ్ముకున్నా వస్తాయి, దేవుని నమ్ముకోకపోయినా వస్తాయి. మరి ఏంటండి దేవుని నమ్ముకోవడం వల్ల ప్రయోజనం ఏంటండి? దేవుని నమ్ముకోవడం వల్ల ప్రయోజనం ఏంటండి? శ్రమలు ఉన్నప్పుడు శ్రమలు వస్తే, పరీక్షలు వస్తే, శోధనలు వస్తే ఇంకా దేవుడు ఎందుకండి అని మీరు నన్ను అడగొచ్చు. దూరదృష్టి కలిగిన చేప వల నుంచి ఏం చేస్తుందంట? తప్పించుకుంటుందంట. అక్కడ ఒకరికి చూడండి, మా పాంప్లెట్ తీసుకో తల్లి.
థ్యాంక్ యూ. ఓకే, ఏం చెప్తున్నాను? దూరదృష్టి కలిగిన చేప వలన ఏం చేస్తుంది? మనము దేవుని విశ్వాసం ఉంచిన వారం అయితే మనకి దేవుడు ఏ దృష్టి ఇస్తాడు? వల వస్తుంది, వలలు వస్తాయి, ఆ వల నుంచి తప్పించుకుని కృప ఇస్తాడు. శ్రమలు రాకుండా దేవుడు ఆపడు, శ్రమలో తట్టుకునే ఓర్పుని దేవుడికి ఇస్తాడు. ఆ ఓర్పు నీకు కావాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఆపదలు ఎవరికి వస్తాయి? సమస్యలు ఎవరికి వస్తాయి? శ్రమలు ఎవరికి వస్తాయి అంటే నీతిమంతులకి వస్తాయి, బుద్ధిహీనులకి వస్తాయి. మీకు రిఫరెన్స్ ఇచ్చాను, ఇంకో రిఫరెన్స్ ఇస్తాను చూడండి. కీర్తన 34:19. కీర్తన 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించు. చూసారా, సమాధానం కూడా అక్కడే ఉంది. 34:19 చెల్లమ్మ చదివింది. నీతిమంతునికి కలుగు ఆపదలు అంటే నీతిమంతులకు ఆపదలు వస్తాయా రావా? వస్తాయి. నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయి, భక్తి పరులకు కూడా ఆపదలు వస్తాయి, ప్రార్థన పరులకు కూడా ఆపదలు వస్తాయి, ఉపవాసం చేసే వాళ్ళకి కూడా ఆపదలు వస్తాయి, మానక ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే వాళ్ళకి కూడా ఆపదలు వస్తాయి, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి కూడా ఆపదలు వస్తాయి, నెలకోసారి సంవత్సరానికి వచ్చే వాళ్ళకి కూడా ఆపదలు వస్తాయి. కానీ మందిరానికి ప్రతి వారం మానకుండా ఎవరైతే వస్తారో, ఎవరైతే క్రమంగా భక్తి చేస్తారో, ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే శ్రద్ధాభయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ నీతి, ఇదిగో నీ నీతి నీ ముందర నీకు కావలి కాయనని వాక్యం చెప్తుంది. నీ నీతి నీకు ముందర, నీ నీతే నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. నీ నీతే, రాత్రి అదే చెప్పాను, దావీదు యొక్క యథార్థత దావీదు తప్పించబడ్డానికి గల కారణమైంది. 18వ కీర్తన చెప్పాను రాత్రి. దావీదుని దేవుడు తప్పించడానికి తన శత్రువుల చేతిలో నుంచి కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దావీదు అన్నాడు, నేను భక్తిహీనుడనై నా దేవుని కట్టడలను నేను విడిచిన వాడను కాను, దోషక్రియలు నేను చేయనొల్లకుంటుని, నేను యథార్థ హృదయుడనైతిని, నేను నిర్దోషము కలిగి ఉన్నాను. అంటే దావీదు యొక్క నిర్దోషత్వం, దావీదు యొక్క యథార్థత దేవుడు తన శత్రువుల బారి నుంచి దావీదుని తప్పించాడు. ఈ రోజున నీకు కలిగే ఆపదలు శత్రువుల, స్నేహితుల, బంధువుల, అన్నదమ్ముల, అక్క చెల్లెముల, ఎరుగు పొరుగు వారా, ఎవరి ద్వారా నీకు ఆపద వచ్చిందో, ఎవరి ద్వారా నీకు సమస్య వచ్చిందో నాకు తెలీదు. ఆ సమస్యలో సుడిగుండుల్లో నువ్వు నాశనం కాకుండా నువ్వు నీతి కలిగి ఉంటే దేవుడు దావీదును తప్పించినట్టు, దేవుడు యోబును సంరక్షించినట్టు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహింపరుద్దాం. ఈ వాక్యం చెప్తుంది కదా స్పష్టంగా, నేను వివరించనక్కర్లా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వస్తాయి, కొన్ని కాదు అనేకములు వస్తాయి. అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలే ఉన్నాడు. నేను మూలవాక్యంగా మీకు ఏమి ఇచ్చాను? బండ మీద కట్టబడి ఇంటి మీదకి వాన గాలి వరద వచ్చినాయి, ఇసుక మీద కట్టబడిన ఇంటి మీదకి వాన వరద గాలి వచ్చినాయి. ఇదిగో ఇప్పుడు గాలి వీచగా, సుడి గాలి వీచగా భక్తిహీనుడు ఏమైపోతాడంట? భక్తిహీనుడు కట్టిన ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైపోద్దంట? కూలిపోద్దంట. నీతిమంతుడైతే నిత్యము నిలుచు కట్టడం వలె నిలకడగా ఉంటాడు. నీతిమంతుని గృహం పడిపోదు. అవిశ్వాసులు చెదిరిపోతారు, అవిశ్వాసులు కలవరపడిపోతారు. విశ్వసించేవాడు కలవరపడ్డంట. దేవుని విశ్వాసం ఉంచిన వాడు ఎన్ని శోధనలైనా, ఎన్ని పరీక్షలైనా, ఎన్ని సమస్యలైనా మానక దేవుని మందిరానికి వస్తాడు. దేవునితో అంటిపెట్టుకుని ఉంటాడు, దేవునితో కమిట్మెంట్ కలిగి ఉంటాడు, దేవునితో ఒక నిబంధన, ఒక తీర్మానం, ఒక పద్ధతి, క్రమం కలిగి ఉంటాడు. భక్తిహీనుడికి, భక్తిహీనత అంటే అనేకసార్లు చెప్పాను, రక్తహీనత. అమ్మా మీ పేషెంట్కి రక్తహీనత, రక్తం తక్కువగా ఉంది, ప్రాణాపాయంలో ఉంది అని చెప్తారు కదా డాక్టర్లు. భక్తిహీనత, భక్తి తక్కువైపోయింది. ఏదో పాట పాడారు కదా ఉదయం, నిన్న పోయిన వారం చెల్లెం పాడింది, ఓటికొండను నేను నన్ను ఓదార్చుము. నిజమే, కొన్ని సందర్భాలు భక్తులు ఈ విధంగా మాట్లాడారు, నేను ఓటికొండ వంటి వాడనైతుని. ఓటికొండ అంటే దాని అనుభవం ఏంటంటేనండి, ఓటికొండ పైకి పగిలిపోయి చిల్లు పడిపోయి ఉండదు, దాని పగులు మనకు కనబడదు, సన్న నార ఎక్కడో సన్నగా ఉంటుంది అనమాట. మనం నీళ్ళు వేస్తాం, బాగానే ఉంది కదా కుండని, సాయంత్రానికి ఏమైపోద్ది? చినుకు 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 చిమిరి మొత్తం నీరు క్రమేపీ తగ్గిపోతా వస్తుంది. అలా మన కుండలు, మన ఆత్మీయ జీవితం అనే కుండ కూడా ఏమైపోతుందంటే నెరచ్చింది, ఆ నెర కనబడట్లా. ఆ నెర ఇవ్వటం వల్ల మనలో ఉన్న ప్రార్థన తగ్గిపోతుంది, మనలో ఉన్న వాక్యానుభవం తగ్గిపోతుంది, మనలో ఉన్న ఉపవాస భక్తి అనుభవం తగ్గిపోతుంది. ఆ ఓటుకుండ క్రమేపీ అలాగే ఉండటం వల్ల పగిలిపోద్ది ఏదో ఒక రోజున. ఆ బీట్ ఎక్కువైందంటే పగిలిపోద్ది, అక్కడ దేనికి పనికి రాకుండా అయిపోద్ది. కాబట్టి ఈరోజు నీవు నేను
ఒకసారి ఈ మాటలు పరిశీలన చేద్దాం. షులమితికి కూడా శ్రమలు ఉన్నాయి, యెరూషలేము కుమార్తె కూడా శ్రమలు ఉన్నాయి. ఈమె కప్పిపెట్టేసుకుంటుంది, కానీ షులమితి కొంచెం లేని స్థితిలో పేదర స్థితిలో ఉంది కదా, కనబడిపోతుంది. ఆ కనబడి ఆ స్థితిని చూసి యెరూషలేము కుమార్తె అంటుంది, నల్లని దాని, చిచి ఏంటి నీ బతుకు, ఓ పడి ప్రార్థన చేస్తావు, ఏంటి నీ బతుకు, ఎప్పుడు మానకుండా ప్రార్థన కన్నీరు అంటావు, ఎందుకు నీ ప్రార్థనలు నీకేం ఉపయోగం, నీకేం ఒరిగింది, తినడానికి తిండుందా, కట్టుకోవడానికి బట్ట ఉందా, నీ బతుకు ఒక బతికేనా అంటుంది యెరూషలేము కుమార్తె. ఒక మాటలో చెప్పాలంటే ఎవరిని చూసి, షులమితుని. మనల్ని కూడా అన్నారు కదండి అలాగా, మన ఇరుగు పొరుగులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఇలా అనరాని మాటలని, ఏమండి మాటలతో కాకుండా కొంతమంది క్రియలతో మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఏంటంటే మనం నలుపుగా ఉన్నాం, వాళ్ళకి చిన్న చూపుగా ఉంది. మనం నల్లగా ఉన్నామంటే వాళ్ళు తెల్లగా ఉన్నారని అర్థం, మనం లేని స్థితిలో ఉన్నామంటే వాళ్ళు ఉన్న స్థితిలో ఉన్నారని అర్థం. కొన్ని సందర్భాల్లో భక్తిహీనులు కూడా పచ్చని గడ్డిలాగా చిగురిస్తారంట. సాయంత్రానికి సరిగ్గా వాడబరి కోయబడినట్టు భక్తిహీనులు లేకపోవునని అనేక విషయాలు ఉన్నాయి భక్తిహీనత గురించి చెప్పాలంటే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు విడిపించబడతారంటే నీతిమంతులు తప్పించబడతారు, విడిపించబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 8:18 చూడండి. రోమ పత్రిక 8:18. ఎందుకు వస్తాయి శ్రమలు, ఎవరికి వస్తాయి? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. చాలండి. ఇప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు దేవుని మహిమ ఎదుట ఎన్న తగినవి అంటే ఇప్పటి కాలపు అపోస్తుడైన పౌలు గారు సువార్థికుడు, సువార్త చేస్తున్న కారణంగా అపోస్తుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో ఎక్కడో చెప్తారు, అనేక మార్లు సముద్రం వలన ఆపదలు వచ్చినాయి, బంధువుల వలన ఆపదలు వచ్చినాయి, స్నేహితుల వలన ఆపదలు వచ్చినాయి, కపట సహోదరుల వలన ఆపదలో పడ్డాను, వస్త్రహీనుడై ఉన్నాను, దిగంబరనై ఉన్నాను, ఆకలి దప్పికలతో అనేక పర్యాయ ఆపదల్లోకి వెళ్ళాడు అపోస్తుడైన పౌలు. కపట సహోదరులు, తోటి పాస్టర్ల వల్ల కూడా అపోస్తుడైన పౌలు నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, గాయపరచబడ్డాడు. అలాంటి శ్రమలన్నింటినీ, ఆపదలన్నింటినీ తలుచుకుని అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు, ఇదిగో నాకు ఇప్పుడు ఉన్నటువంటి శ్రమలు ఎన్న తగినవి కావు. యేసయ్య నీతో జీవించగానే నా శ్రమలుగా అనిపించలేదే, యేసయ్య నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, నీవు నాకిచ్చే సుగుణాల. హల్లెలూయా. ఎవరికి వస్తాయి శ్రమలు అంటే సువార్థికులు వస్తాయి, నమ్మకంగా సువార్త ప్రకటించే వాళ్ళకి వస్తాయి. పౌలు గారి యొక్క ఉద్దేశం ఎలాంటి తెలుసా? సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటే అనుదినము అనుక్షణము సందు దొరికితే చాలు. ఒక మాట చెప్పాలంటే, నన్ను ఎవరైనా జైల్లో పెట్టారనుకో, జైల్లో పెట్టలేదు కానీ వెయిటింగ్ రూమ్లో పెట్టారు. ఈ మధ్య మా చిన్ని గారి నిమిత్తం వెనకేసుకుని వెళ్తే నన్ను వెయిటింగ్ రూమ్లో పెట్టారు కాసేపు. టైం అయిపోతుంది, పిల్ల క్యారేజ్ ఇవ్వాలి, టైం అయిపోతుంది. వెయిటింగ్ రూమ్లో కూర్చుని నేను ఆలోచించేది ఏంటి, పిల్లలకి టైం అయిపోతుంది, క్యారేజ్ నువ్వు ఇస్తావని మా మేనమామను పట్టుకుని సాధించేస్తున్నా. నీ వల్లే కదా నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు కర్మ ఏంటి ఇక్కడికి రావాల్సిన కర్మ. ఒకవేళ మనం చెరసాలలోకి వెళితే ఇంటి దగ్గర ఉన్న భార్య బిడ్డలు, తల్లిదండ్రులు బట్టి, కుటుంబ సభ్యులను బట్టి మనం బాధపడతాం. నా అనుభవం పూర్వకంగా చెప్తున్నా. కానీ పౌలుని జైల్లో పెడితే ఏమన్నాడు తెలుసా? సువార్త ప్రకటింపకపోయినడలు నాకు బంధకములలో నేను కనిన కుమారుడు ఒనేసిము. జైల్లో సువార్త చెబితే ఆ సువార్త విని రక్షించబడ్డాడు ఒనేసిము. ఆ ఒనేసిమును బట్టే ఫిలేమోనుకు రాసిన పత్రిక అనేది ఉద్భవించబడింది.
చూసారా, జైల్లో వేసినా కూడా అపోస్తుడైన పౌలు ఏం మానలేదు? సువార్త మానలేదు. అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామాన్ని బోధించకూడదని బెదిరించారు. వాళ్ళు బయటికి వెళ్ళి అంతకుముందు వారానికి ఒకసారి బోధించేవాళ్ళు. ఎన్నిసార్లు? ఇప్పుడు అలా కొట్టిన తర్వాత దినదినము అనుదినము ఇంటింట వీధుల్లో కూడా ప్రకటిస్తున్నారంట. పేతురు అంటాడు, మేము మనుషులు కాదుగా భయపడాల్సిందే, దేవుని కదా మేము భయపడాల్సిందే. అధికారులకు భయపడాల. సువార్త వలన శ్రమలు పొందారు, సువార్త వలన దెబ్బలు తిన్నారు, సువార్త వలన శిరచ్ఛేదనం చేపట్టారు. శ్రమలు వచ్చినాయి. ఎవరికి శ్రమలు? షులమితికి శ్రమ. షులమితి నల్లగా ఉంది. ఆ నలుపు అంటే శ్రమకి సాదృశ్యం. ఎందుకు వచ్చిందండి ఆ శ్రమ అంటే, ఇదిగో నేను ఎండ తగిలిన దానం. ఎందుకు వచ్చింది ఆ ఎండ? శ్రమలు వస్తాయి, నీతిమంతులకు వస్తాయి, భక్తిహీనులకు వస్తాయి. నీతిమంతులకు వస్తే కదల్చబడ్డరు, భక్తిహీనులకు వస్తే కూలిపోతారు. సువార్థికులకు వస్తే వాళ్ళు శ్రమలో ఏం చేయబడతారో చూడండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం. అమ్మా, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత లోతైన మాట ఏంటంటే, యేసయ్య కోసం ఒక చెంప తిన్నామో లేదో, వినండి, యేసయ్య కోసం ఒక చెంప తిన్నామో లేదో, ఆయన పక్క వచ్చేసంట ఆ చెంప మీద చేసి బాధపడకు అన్నాడంట. ఇప్పుడు ఇలా ఎవరిని వచ్చి సమర్థించారనుకోడు, తల్లి బాగా గట్టి కోపం వచ్చి కొట్టిద్ది, పిల్లోడు ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు తల్లి మళ్ళీ అన్నీ ఏం చేస్తుంది? నా బుజ్జి ఆడవకరా, కోపం సమర్థిస్తుందా? అంటే ఆదరణ ఎలా వస్తుంది? ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను. శ్రమలు విస్తరిస్తున్నాయి, శ్రమల పాటు ఇటు లోకం నుంచి మాకు శ్రమలు వస్తున్నాయి, ప్రభువుని బట్టి మాకేమొస్తున్నాయి చెప్పండి? అక్కడ చదివారుగా, ఆదరణ. లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది, కానీ మా యేసయ్య ఏం చేస్తున్నాడు? యేసయ్య ద్వారా మాకు ఆదరణ. నీతిమంతులకి కలిగే శ్రమల్లో ఆదరణ ఉంటుంది. మరి భక్తిహీనులకి కలిగే శ్రమల్లో చూడండి, కీర్తన 16:4. కీర్తన 16:4. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, నేను అర్పింపను. ఇది తర్వాత భక్తుని ఉద్దేశం. ఇక్కడ యెహోవాను విడిచి వేరొకరికి అనుసరించే వారికి ఏమొస్తాయంటే, దేవుని కోసం బ్రతికే వారికి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో దేవుడు ఆదరణ ఇస్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. జాగ్రత్తగా వినండి, దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. కానీ వాళ్ళు ఏమవుతారు? కనుమరుగైపోతారు, కనబడరు. ఇసుక మీద కట్టబడి నీళ్ళు కూలిపోయినట్లుగా కూలిపోతారు. గాలి వీచగా, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోనంటే ఫోన్ చేస్తారు, అరే తమ్ముడా మా అమ్మ ఇంకా లేదురా అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పిలుచుకున్నాడు రా, అమ్మ ఇంకా లేదురా. లేదు, భక్తిహీనులు లేకపోవునట్టు దాని అర్థం. భక్తిహీనులు కనబడరుగా, ఈ భూమి మీద వాళ్ళకి ఆయుష్ ఉండదు. ఇంకో మాట చూడండి, సామెతల గ్రంథం 24:20. సామెతల గ్రంథం 24:20. భక్తిహీనుల దీపం ఆరిపోవును, నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చేయని వాని జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటిష్టించును, వారి కాలం ఎప్పుడు ముగినో. చాలు, 22 వరకు చదివేసరికి అయిపోయింది. నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చేయని వారికి అలా చేయని వారి జోలికి పోవద్దు. నీతిమంతునిగా ఉండనేమో, అపవిత్రునిగా ఉండనేమో, పరిశుద్ధునిగా, ఎవరి క్రియల చొప్పున నేను వానికి. దేవుని కోసం బతికే వాళ్ళకి శ్రమ వస్తుంది, శ్రమలో ఆదరణ వస్తుంది. దేవుని గణపరచకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే అలాగూ చేయవారి జోలికి పోద్దు. అట్టి వారికి ఆపద హఠాత్తుగా. ఎవరికి వస్తాయి ఆపదలు? ఎవరికి వస్తాయి శ్రమలు? భక్తిహీనులకు వస్తాయి. దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళకు దేవుని దగ్గరకు వచ్చాం, మాకేం ఒరిగిందని, లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, ఇంకెందుకు మాకు ఈ దేవుడు, మా ఇదారి దేవుడు అని చెప్పి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే దేవుని మందిరానికి రావటం, బాగుపడటం, లేకపోతే అభివృద్ధి పొందటం, ఆశీర్వాదం పొందుకోవటం, మాకు వచ్చిన పని అయిపోయిందిలే, మాకు దేవుడితో పని లేదులే, దేవుని గణపరచట్లా వెళ్ళిపోతున్నారు. వాక్యం చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను, నన్ను తృణీకరించువారు వారే తృణీకారం పొందుతారంట. ఇక్కడ రాయబడిన మాటదే, అట్టివారికి ఆపద హఠాత్తుగా. ఎట్టివారికి చెప్పండి జాగ్రత్తగా, ఎట్టివారికి దేవునిగా గణపరచని వారికి.
దేవుడు ఘనతకు మహిమ ఘనతకు ఆరుడవు, నీవే నా దైవమా. మహిమ ఘనతకు ఆరుడవు, నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీ చప్పట్లో పాడాలి. ఆరాధన మహిమ ఘనత ప్రభుకే, నీకే మహిమ నీకే ఘనత, నీకే మహిమ నీకే ఘనత. యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే ఘనత, యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే ఘనత. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. మనలో చదువుతున్న జాగ్రత్తగా వినండి. దుర్జనునికి ముందుగతి లేదు. ముందు ఆడికే అవకాశం లేదు. మనం అమ్మా నీకు ముందు మంచి రోజులు ఉంటాయిలేమ్మా అంటాం కదా. భక్తిహీనుడికి, దుర్జనునికి ముందుగతి ఉండదు, వాడికి భవిష్యత్తు ఉండదు. అది ముందుగతి అంటే. అది ఇంకొక మాట ఉంటుంది, నీ ముందుగతి రానే వచ్చిన, అది పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు. ఈ భక్తిహీనులకి ముందుగతి రేపు అనేది ఉండదు, వీళ్ళకి ముందుగతి లేదు, భవిష్యత్తు లేదు. ఇంకా చూడండి, భక్తిహీనుల దీపం ఏమైపోద్దంట, ఆరిపోదు. రాత్రి మీకు ఒక మాట చెప్పాను, దావీదు ఇశ్రాయేలుకి ఎలా ఉన్నాడు, దీపం వలె ఉన్నాడు. అందుకని 18వ కీర్తనలో దావీదు అంటాడు, నా దీపమును వెలిగించేవాడువు నే, ఆ దీపాన్ని సంరక్షించేవాడు కూడా ఆయనే. చూడండి, నా కుమారుడా యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలం ఎప్పుడు ముగినో ఎవరికి తెలియను. కాబట్టి గమనించాలి. మరలా చెప్పా, మొదటి మాట ముగిస్తున్నాను. నీతిమంతునికి ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి. భక్తిహీనుని కూడా ఆపదలు శ్రమలు వస్తాయి. నీతిమంతునికి ఆపదలు వచ్చినప్పుడు వీళ్ళు నిలబడతారు, భక్తిహీనులు కూలిపోతారు. సువార్థికులకి శ్రమలు వస్తాయి. మాకెందుకులే, మేము వాక్యం ప్రకటించం, మాకు వాక్యంతో పని ఏంటి అంటారు కొంతమంది. వాక్యం ప్రకటించకుండా మొద్దులా ఉన్న వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. వీళ్ళు ఆదరించబడతారు, వీళ్ళకి ముందుగతి ఉండదు. అది ఈ వాక్యం యొక్క అర్థం. ఎవరికి శ్రమలు వస్తాయంటే నీతిమంతులకి వస్తాయి, దుర్నీతి పరులకి వస్తాయి, మంచోళ్ళకి వస్తాయి, చెడ్డోళ్ళకి వస్తాయి. సరే, రెండో మాట రాసుకోండి, శ్రమలు అసలు ఎందుకు వస్తాయి. రెండో మాట రాసుకోండి, శ్రమలు ఎందుకు వస్తాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:17. పేతురు గారు రాసిన మొదటి పత్రిక అది కాదనుకుంటున్నారండి. మొదటి పేతురు 3:17 అది దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే. ఇప్పుడు చెప్పండి, శ్రమ ఎందుకు వస్తుంది? రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ, రెండు మాటలు ఉన్నాయి. కీడు చేస్తే ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. మేలు చేస్తే ఏమొస్తుంది? ఏంటండి పాస్టర్ గారు, మేలు చేసిన శ్రమ మరి అంతే. కొంతమంది అంటారు చూడండి మాట, ఏంటో మేలుకు పోతే నాకేమైందక్క, కీడు ఎదిరిందక్క, ఏదో పాపం ఇబ్బందులు ఉన్నాడని కదా అని ఇస్తే ఏదో చేసాడని ఏదో లోకల సామెతలు మనం చెప్పకూడదులేండి, దేవునికి స్తోత్రం. మంచికి పోతే ఏమైంది, నాకు చెడు ఎదిరిందక్క అంటారు కదా. కీడు చేసి శ్రమ పొందే వాళ్ళు కొందరు ఉంటారు, మేలు చేసి శ్రమ పొందే వాళ్ళు కూడా కొందరు అంటారు. పైన ఒక మాట ఉంది, ఫస్ట్ మాట చదవండమ్మా. దేవుని చిత్తం అలాగున్న ఎడల. ఎలాగూ? దేవుని చిత్తం ఏంటి చూడండి, పక్కకి తిండి 2వ అధ్యాయం 19 వచనం, పక్కకి 215 పేజీ. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడి. ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందు దేవుని చిత్తం అలాగున్న, ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో చదివించా. ఇందుకు మీరు పిలవబడితిరి. ఎందుకు మీరు పిలవబడితిరి?
స్పష్టంగా చెప్పాలి. నాకు చెప్పిన వాళ్ళకి దీవెనిస్తా. మేలు చేసి శ్రమ పొందడానికే దేవుడు మనల్ని పిలిచాడు. మన పిలిపి ఏంటంటే అసలు శ్రమ పొందడానికే. యేసుప్రభు దగ్గరకు వచ్చామండి, మాకేం ఒరిగిందంటే అసలు యేసుప్రభు నిన్ను ఎందుకు రమ్మన్నాడండి? ఇప్పుడు నాకు ఆలోచించారా? ఇప్పుడు నా చదివారు అసలు? మీలో ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, మీలో ఎవడైనా నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటే గోల్డెన్ క్రాస్ మెడలో వేసుకుంటాను అన్నాడా? తన సిలువెత్తుకుని నన్ను, సిలువ అంటే సంతోషమా? సిలువ అంటే ఆనందమా? సిలువ అంటే దీవెన? సిలువ అంటే ఆశీర్వాదమా? మరి ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాకు దీవెన 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 ఆశీర్వాదమా? వస్తే ఆయన ఎలాగిస్తాడు? ఆయన దగ్గర ఉన్నదంతా మనకే. నీవన్నీయో నావే, నావన్నీయో నీవే అన్నావో యేసో, నా కన్న తండ్రివే నీవు. మనయన్నీ ఆయనయే, మన బాధలన్నీ ఆయన భరిస్తాడంట. ఆయన సుఖ సంతోషం, ఆయన దగ్గర ఉన్న సమస్త ఆశీర్వాదం అంతా ఎవరికంట? నువ్వు అడగక్కర్లా. అమ్మ అన్నం పెట్టాను అడగక్కర్లా. టైం అయితే చాలు, అమ్మాయి పెట్టేస్తే. ఆ టైం వస్తే చాలు. దీవెన కావాలంటే నెంబర్ 1 ఒక పని చేయాలి మనం. తగిన సమయం నందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద మీరు ఎలా ఉండాలి? దేన మనసు. నువ్వు దేన మనసు ఎప్పుడైతే కలిగి ఉంటావో అక్కడ ఓపెన్ అవుద్ది తలుపు. దేన మనసు లేకుండా, సాత్వికం లేకుండా, ఓర్పు లేకుండా, ప్రార్థన జీవితం, భక్తి జీవితం లేకుండా ఆ తలుపు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఆల్ నైట్ ప్రార్థన చేసినా, కొండెక్కి ప్రార్థన చేసినా, కొండ కింద ప్రార్థన చేసినా, కన్నులెత్తి ప్రార్థన చేసినా, కన్నులు దించి ప్రార్థన చేసినా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినా, పొడుగుని ప్రార్థన చేసినా, దొల్లేసి ప్రార్థన చేసినా ఆ తలుపులు తెరవబడవు. ఆ తలుపులు తెరవబడాలంటే నెంబర్ 1 మనం ఏం చేయాలి? దేన మనసు అనే వస్త్రం, ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దేన మనసు కలిగి ఉంటే అప్పుడు దేవుడు తలుపులు తెరిస్తాడు. మనకు ఆ దేన మనసు లేదే, లోబడి ఒబిడెన్స్ లేదే, మన దగ్గర విధేయత లేదే, సేవకుని మాట అంటే గౌరవం లేదే, దేవుని వాక్యం అంటే భయం లేదే, దేవుడు ఎలా తెరుస్తాడు తలుపు నీకు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా సబ్జెక్ట్ ఒకటే, ఎందుకు వస్తాయి శ్రమలంటే మేలు చేసినా శ్రమలు వస్తాయి, కీడు చేసినా శ్రమలు వస్తాయి. వాక్యం ఏం చెప్తుందంటే కీడు చేసి శ్రమ పడుట కంటే నువ్వు ఇతరులకి కీడు చేసి అనరాని మాటని దవడ పగలు కొట్టించుకుని మూతిపొళ్ళన్నీ రాలిపోయి అలా కాకుండా ఇతరుల జోలికి పోయి దాటిపోవచ్చున్న కుక్క చెవులు లాగు అనితో సమానుడు అంట. ఎవడో ఏదో ఉంటుంది కదా, దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని లాగితే ఏం చేస్తుంది? అది కట్టుకుని కరిసేది, మొత్తం వచ్చేది రక్తం. ఇప్పుడు వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు. వాళ్ళు ఊసి నీకెందుకు? ఎవరో ఊసి నీకెందుకు? అలా కీడు చేసి శ్రమ పడటం కంటే అలా చేస్తే నీకు మహిమ కాదు, దేవునికి మహిమ కాదు. బాను పాట పాడినప్పుడు నీకు ఇస్తా కంజరి, ఓకేనా? సైట్ రైట్గా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్తున్నాను? కీడు చేసి శ్రమ పడితే నీకు హితం కాదు, నీకు ఆరోగ్యం కాదు, నీకు మంచి కాదు. హితము అంటే మంచి, హితమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ. నువ్వు ఇతరులకి కీడు చేసి శ్రమ పొందుకుంటే నీకు ఆరోగ్యం కాదు. నువ్వు ఇతరులకి మేలు చేసి శ్రమ పొందుకో, ఇతరులకి నువ్వు మేలు చేసి శ్రమ పొందుకో, అది నీకు హితం. అప్పుడు నీకు ఆరోగ్యం. దేవుడు అప్పుడు నిన్ను మెచ్చుతాడు. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ఆనందించండి, సంతోషించండి, పరలోకంలో మీ ఫలం అది. నువ్వు చేసిన తప్పుడు పనికి, ఈ మాట అన్నందుకు నన్ను క్షమించాలి, నేను చేసిన తప్పుడు పనికి ఎవరైనా నిందలేస్తే ప్రభువా అంటే అది హితం కాదు. ఆ కన్నీరు తొడవబడదు. నువ్వు తప్పు చేసి అనుభవిస్తున్నావు, పశ్చాత్తాపం. అది దేవునికి పశ్చాత్తాపం అయితే పర్లేదు, దేవుడు కొంచెం ఓదార్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ 2 మాట కూడా అయిపోయింది. మనం ఎందుకు పిలవబడ్డామంటే శ్రమ పొందడానికే పిలవబడ్డాం. ఇక్కడ శ్రమ పొందితేనే మనకి పరలోకం, నిత్య జీవం. అది యేసయ్యని నమ్ముకుంటే సుఖభోగాలు అనుకోమాకండి. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఏంటో తెలుసా మీకు? ఏమండి, ఏసీ రూములో ఉంటామా, ఏసీ కార్లో తిరుగుతామా, లగ్జరీలో బతుకుతామా? మీకు ఒక ఉదాహరణ అడుగుతాను, చెప్పండి. మోషే ఐగుప్తు ఫరో ఇంట్లో పెంచబడ్డాడు. ఐగుప్తు ఫరో కుమారుడుగా పెంచబడ్డాడు. ఫరోకి మనవడు, ఫరో కుమార్తెకి కొడుకు. ఇప్పుడు రాజకుమారుడు, నెక్స్ట్ సింహాసనం అతను అక్కడ ఉంటే అతనిదే. మోషే గారు మీకేమిష్టం, మీరేం కోరుకున్నారంటే మోషే ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిశ్చయమైన నింద గొప్ప భాగ్యం. ఇప్పుడు సులమితి నిందింపబడుతుంది, నాకు భాగ్యమే. ఇదిగో ఇహలోక పాప భోగములు అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలన్నాడు మోషే. గట్టిగా చప్పట్లు కొడుతూ. ప్రభు కోసం ఈరోజు శ్రమ పడేవాళ్ళు లేరు,
ప్రభు కోసం ఈరోజు ప్రయాసపడేవాళ్ళు లేరు. ఎందుకు ప్రభు కోసం ప్రయాసపడాలని అడుగుతావా? నీ కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, నీ కోసం రక్తాన్ని కార్చాడు కాబట్టి, ఓ తల్లి తండ్రి చేయలేని పని చేశాడు కాబట్టి, ఓ మంచి స్నేహితుడు చేయలేని పని నీ కోసం చేశాడు కాబట్టి, ఒక మంచివాడు మరొక మంచివాడి కోసం ప్రాణం పెట్టగలడా? పెట్టలేడు. ఒక చెడ్డవాడి కోసం మరొక మంచివాడు, మీరు మంచోళ్ళండి, చూడండి మీరు మంచోళ్ళు, నేను బహు దుర్మార్గుణ్ణి, నా కోసం మీరు ప్రాణం ఇస్తారా? నా కోసం మీరు కిడ్నీ ఇస్తారా? మీ గుండె ఇస్తారా? చెప్పండి. ఎవరైనా మీలో ఎవరైనా మంచోళ్ళు ఉంటే? మీ అందరూ మంచోళ్ళే. కానీ యేసయ్య కిడ్నీ కాదో గుండె కాదో సర్వం దారిపోసేసాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లో. తన విలువైన రుధిరాన్ని కార్చాడు నీ కోసం. మరి ప్రభు కోసం నువ్వేం చేశావు? ఏనాడు మందిరానికి వచ్చి ప్రభు నా జీవితం నా పుట్టి ఇది బాధలే ప్రభు అని ఏడుతుంది తప్ప, నువ్వు అది భయ్యా ఇది భయ్యా అని అడుగుతావే తప్ప, ప్రభువా నీ కోసం నేనేం చేయాలి? నువ్వు నన్ను నా తల్లి గర్భంలో ఎందుకు పుట్టించావు? ఏనాడన్నా మన బ్రతుకులో, మన ఆత్మీయ జీవితంలో ప్రభు సన్నిధికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ ప్రశ్న నేను అడిగాను అన్నవాళ్ళు మీ చేతులు ఎత్తి చూపించండి ధైర్యంగా, సిగ్గుపడకుండా. ఒకటి అరా ఎత్తబడి, ప్రభువా నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు నా తల్లి గర్భంలో? నన్ను ఏం చేయమంటావు? నా ఎడన చిత్తం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? ఒక్కసారైనా మనం అడిగామా? అయ్యా నా వ్యాపారాన్ని దీవించు, అయ్యా నా ఉద్యోగాన్ని దీవించు, అయ్యా నా పిల్లల్ని కాపాడు, అయ్యా నా ఇదేగా మన జీవితం, మన ప్రార్థన అంతా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు అంటే ఇక మోషే వంటి మహానాయకుడు అన్నాడు, శ్రమ పొందుకుంటాను నేను, నా శ్రమ సంతోషం. ఆ శ్రమ కావాలి, నింద కావాలి నాకు. యోబు గారి దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితి ఏంటని అడిగితే, శ్రమ పొందిన మిమ్మట నేను శుద్ధ సువర్ణంగా మార్చబడతా అన్నాడు ఆయన. ఆ తర్వాత చెప్తాను ఆయన గురించి. ఇప్పుడు మూడో మాట రాసుకోండి, శ్రమలు ఎన్ని రకాలు. మొదటి మాట ఏం చెప్పాను? శ్రమలు ఎవరికి వస్తాయి? ఎండ అంటే శ్రమ, ఎండ తగిలిన దానను, ఎండ అంటే శ్రమ. ఆమె ఏ సమస్యతో ఉందో ఆఖరిలో చెప్తా, ముగింపులో చెప్తా. ఇదేంటంటే ఎక్కడ వచ్చిన ఎత్తిపెట్టి ఎక్కడెక్కడికి వెళ్తున్నారని మీరు అనుకోవచ్చు. ముగింపులో వస్తుంది మీకు అసలైన వివరణ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట చెప్పండి శ్రమలు. రెండు ఎందుకు వస్తాయి? మూడు శ్రమలు ఎన్ని రకాలు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. మూడు మాటలు. శ్రమలు ఎన్ని రకాలంటే మూడు రకాలు. ఆ మూడు రకాలంటూ చెప్పి ముగించేస్తా. ఇది మూడో మాట. మూడు మాటలు అదనమాట. ఒక కమలాకాయ ఉంది, దాన్ని విప్పితే అనేక తొనలు వస్తాయి. ఇప్పుడు కమలాకాయ నిప్పాను అనమాట, ఇంకొన్ని 3 తొనలు ఉన్నాయి. మూడో మాటలో 3 మాటలు ఉన్నాయి, చెప్పేసి ముగించేస్తా. చెప్పండి శ్రమలు ఎన్ని రకాలు? శ్రమలు ఎన్ని రకాలు? మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీ ఇంట్లో, నా ఇంట్లో ఏదైనా శ్రమ ఉందంటే ఈ 3 కారణాల్లో ఏదో ఒక కారణం అయి ఉంటుంది ఖచ్చితంగా. షులమితికి కారణం ఏంటో ఆఖరిలో చెప్తా. ఓకేనండి? మనం కూడా, నేను సబ్జెక్ట్ చెప్తాను, సువార్త కూడా చెప్తాను. సబ్జెక్ట్తో పాటు సువార్త కూడా చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడులో మొదటి మాట రాసుకోండి. 3 రకాలని చెప్పాను కదా. మొదటి రకం పితరుల శాపం వలన కలుగు శ్రమ. పితరుల శాపం వలన కలుగు శ్రమ. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో రాయబడి ఉంది, మీ తండ్రుల దోషమును మీ కుమారుల మీదకి రప్పించుచు. ఇదే దానికి మీకు ఎవిడెన్స్, మీకు ఉదాహరణ. ఎలా వస్తుందండి పితరుల శాపం పిల్లల మీద కంటే తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుంది? మీరు అడగొచ్చు, నా తల్లిదండ్రులు తప్పు చేస్తే నాకెందుకు శ్రమ రావాలి అని మీరు నన్ను అడగవచ్చు. ఏమడుగుతారా? నేను ప్రశ్న అడిగితే చెప్పండి. మీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారు, 4 కోట్లు ఉన్నాయి, 4 ఎకరాలు ఉన్నాయి. పక్కింటి వాళ్ళకి ఇస్తే మీరు ఊరుకుంటారా? అనాథ శరణాలయానికి రాసేస్తే మీరు ఊరుకుంటారా? ఏం చేస్తారా? నా తల్లి నా తండ్రి కష్టార్జితం అంటారా? అనరా? మరి నీ తల్లి సంపాదించిన డబ్బులు తీసుకుంటావు, కానీ మరి నీ తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వం తీసుకోవా? రోగాలు రావట్లేదా? మా అమ్మని తలనొప్పి వచ్చిందని భీమవరం తీసుకెళ్తే ఆ భీమవరం శాంతి హాస్పిటల్ డాక్టర్ గారు ఏమో తెలుసా, మీ అమ్మకి తలనొప్పి ఉందా, మీ నాన్నకి తలనొప్పి ఉందా, మీ తాతకి తలనొప్పి. నేను అనుకున్నా వీడికి పిచ్చా, స్కానింగ్ తీస్తే తెలిసిపోతుంది కదా తలనొప్పి ఎందుకు వస్తుందా. ఈ సుబ్బారావు గారు హాస్పిటల్లో వర్మ గారు ఏమన్నారు తెలుసా, అమ్మా సీరియల్ చూస్తావా అన్నాడు. చూడను అంది. సరే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని. టెన్షన్ ఏం లేదన్నారు. ఊరుకోమ్మా, నీకు నరాలు ఉబ్బుతున్నాయి. ఈ నరాలు ఎందుకు ఉబ్బుతున్నాయి తెలుసా? ఇప్పుడు మనం ట్యాప్ వేస్తాం, మోటార్ వేస్తాం, నీళ్ళు వస్తాయి కదా ట్యూబ్లో నుంచి. ఆ ట్యూబ్లో నుంచి వాటర్ ఫోర్స్కి వెళ్తున్నప్పుడు అటు ఇటు మనం పట్టుకుంటాం. అప్పుడు మధ్యలో ఏమైంది? ఉప్పు ఆగిపోద్దా? ఉబ్బుద్ది, మధ్యలో ఉబ్బుద్ది కదా. ఇప్పుడు నువ్వు కూడా ఏదో ఒక ఆలోచన పెట్టేసుకుని గట్టిగా దాని మీద ఉద్దేశం పెట్టుకుని నీ జీవితం అంతా అక్కడ పుల్ స్టాప్ అయినట్టు నువ్వు బిగబెట్టేసుకుంటున్నావు. నీ నరాల్లో బ్లడ్ స్టక్ అయిపోతుంది, నీ నరాలు ఉబ్బిపోతున్నాయి, నీకు తలనొప్పి వస్తుంది. నువ్వు అందుకనే ఆ టెన్షన్ వదిలే, ఏదైతే అవుతుందో వదిలే, అప్పుడు నరాలు ఉబ్బుతూ పోతాయి, నీకు తలనొప్పి పోద్ది అన్నాడు. మనం టెన్షన్ వదిలేటప్పుడు, మనతో వదిలేదెప్పుడు, మనకు తలనొప్పి వదిలేదెప్పుడు? దేవునికి స్తోత్రం కలుగును. మనకు బ్రతుకుకాలం శ్రమలో శోధనలో, శ్రమలో శోధనలో నన్నావరించగా
అజ్ఞానముచే నేనమవ్వగా నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బలపరచితివే. దేవునికి స్తోత్రం. పాడుకుంటే టైం లేదు, ఎండ ఎక్కువైపోతుంది. పితరుల శాపం వలన కలుగు శ్రమ. ఒక ఎగ్జాంపుల్ చెప్తానంతే, 2-3 ఎగ్జాంపుల్ చెప్తే టైం సరిపోదు కాబట్టి చాలా ఉన్నాయి, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గెహాజీ ఉన్నాడండి. గెహాజీ ఎలీషా వెనకాల సేవకుడిగా ఉన్నాడు, పన్నుడిగా ఉన్నాడు. ఎలీషా చేతుల మీద నీళ్లు పోసే వ్యక్తిగా ఉన్నాడు. ఎలీషా చేత స్వస్థత పొందుకున్నాడు ఒక వ్యక్తి. ఎవరైనా? నయమాన్ స్వస్థత పొందుకున్న కారణంగా కృతజ్ఞతగా కొంత బహుమతి ఇస్తుంటే ఎలీషా దాన్ని ఏం చేశాడు? తృణీకరించాడు. కానీ గెహాజీ దాన్ని ఏం చేశాడు? ఆశించాడు, ప్రేమించాడు. పరుగులు వెళ్ళాడు. నయమాను ఏంటయ్యా అన్నాడు, ఇప్పుడే బంధువులు వచ్చారు అయ్యా, మా యజమానుడు పంపించాడు, కొంత తీసుకురామని. ఇదిగో నీకు ఇష్టమైతే 2 కాదు 4 తీసుకో అని 4 ఇచ్చాడు. ఈయన వచ్చాడు, సైలెంట్గా ఇంట్లో పెట్టేసుకున్నాడు, దాచేసుకున్నాడు, కప్పేశాడు. చక్కగా పిల్లి పాలు తాగితే ఎవరు సొత్తలేదు అనుకున్నట్టు సైలెంట్గా వచ్చి అయ్యగారి దగ్గర ఇలా చేతులు కట్టుకుని వినయవంతుడుగా బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ధ్యానంలో ఉన్నటువంటి ఎలీషా, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఈ మహానుభావుడు అన్నాడు, అబ్బే ఎక్కడికి వెళ్ళలేదండి, ఎక్కడ ఉన్నానా, ఇప్పుడు కొండలగడికి వచ్చాను, ఇప్పుడే బట్టలకి వచ్చాను, ఇక్కడ పక్కన ఉన్నా, జస్ట్ ఇప్పుడే వచ్చానండి, ఎక్కడికి వెళ్ళా అన్నాడు. గెహాజీ, నువ్వు రథం వెనకాల పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? నయమాన్ ఇచ్చింది ఆశించావు కదా, నయమాన్ ఇచ్చిన దాంతో పాటు నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా, తీసుకో. 1 కొంటే 1 ఉచితం, 1 కొంటే 1 ఫ్రీ. నువ్వు నయమాను ఇచ్చింది తీసుకున్నావు, మరి విడిచెల్లింది కూడా నీకు ఇస్తా, తీసుకో. నీకు ఒక్కడికే కాదు, చదవండి, నీకును నీ సంతతికిని సర్వకాలం అంటిండు. నువ్వు ఏంటిదమ్మది? కుష్టు. కొంచెం నవ్వకూడని పరిస్థితే, కుష్ఠరోగం. నీ దగ్గర ఎంత డబ్బు ఉంటాయంటే కుష్ఠరోగం ఉంది, దాన్ని వదిలించుకోగలవా? అది గెహాజీ పరిస్థితి. నీకును నీ ఇంటి వారికి ఒక్కడు తప్పు చేశాడు, కానీ తన పిల్లలకు ఆ శాపం వెళ్ళింది, కుష్ఠరోగం అనే శాపం. నేను భీమవరం ఆటో తోలుకుని వెళ్తున్నప్పుడు ఎవరైనా కుష్ఠరోగులు కనిపిస్తే నాకు గెహాజీ గుర్తు వస్తాడు. నేను అనుకుంటా ఇలాగా, వీళ్ళు గెహాజీ సంతానం అనుకుంటా అని. తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ మనసులో అలా వచ్చేస్తాయి, వీళ్ళు గెహాజీ సంతానం అనుకుంటా అని. ఖచ్చితంగా చెప్తున్నానండి, పితరుల వలన కలుగు శ్రమలు ఉంటాయి. గెహాజీ పొందుకున్నాడండి. సంతతి వలన కలుగు శ్రమ. సరేనా? మొదట రకం అయిపోయింది. ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో రకం రాసుకోండి. మొదటిది పితరుల వలన కలుగు శ్రమ, 2 స్వయంకృత అపరాధం. అంటే తన పాపమును బట్టి తనకు కలిగే శ్రమ. స్వయంకృత అపరాధం అంటే తనకు తానుగా చేసుకున్న పాపం వల్ల తనకు కలిగిన శ్రమ. ఉదాహరణ నేను చెప్పనా, మీరు చెప్తారా? పరిశుద్ధ గ్రంథంలో తనకు తానుగా పాపం చేసి శ్రమ పొందింది ఎవరు? చాలా మంది ఉన్నారు. దావీదు, ఇంకా రాళ్లతో కూడా చంపేశారు. ఆకాన్, గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. కొట్టండి, చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. ఎందుకంటే ఆకాన్ గురించి నాకు ఒక మంచి రెఫరెన్స్ దొరికింది. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20 వచనం. అన్నీ చదివించను, టైం లేదు కాబట్టి. నేను చెప్పినట్టే 10ంటికి ముగించేస్తా. యెహోషువ గ్రంథం 22:20 అండి. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం మీదకి కోపము, అంటే దేవుని కోపం రాలేదా? ఆ దోషం వలన ఆ మనుషుడు ఒక్కడే మరణం ఆయన, అంటే ఒక్కడు చేసిన దోషానికి ఒక్కడే మరణం అయ్యాడంటే కాదు, ప్రతిష్ఠితమైన దాని విషయంలో దొంగిలి బొంకాడంట. ఈ రోజున దశంభాగం కూడా ప్రతిష్ఠితమైంది. చెప్పండి, ఏంటిది అది? దశంభాగం ఒక్కసారి మనం తీసిన తర్వాత అది ప్రతిష్ఠితమైంది. దేవుడు చెప్పాడు, ఇదిగో ఎరికో ప్రాంతంలో, మీరు ఎరికో ప్రాంతాన్ని పట్టుకున్నారు కదా, అక్కడ శపితమైన దాన్ని అంతటినీ కూడా నా మందిరంలోకి తీసుకురండి. అదంతా ఇక దేవునికి ప్రతిష్ఠితం. దేవునికి ప్రతిష్ఠితం అవ్వాల్సింది, దేవుని మందిరానికి వెళ్ళాల్సింది ఆకాను గుడారంలోకి వెళ్ళింది. ఆకాను గుడారం తగలబడిపోయింది. దేవుని సొమ్ము ఎక్కడ ఉంటే అక్కడ అపాయం వస్తుంది, జాగ్రత్త. హెచ్చరిస్తున్నాను సంఘానికి. అది మేలు కాదు, అది ఆశీర్వాదం కాదు. ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఒక గ్రద్ద యాజకుడు బలి అర్పిస్తున్నాడంట. ఆ బలి మాంసం అర్పిస్తుండగా కొట్టాడు, గద్ద వచ్చింది, వాలింది, కొట్టాడు, వెళ్ళిపోయింది. కొంచెం యజమానుడు యాజకుడు నిద్రలో ఉన్నాడు, వచ్చింది, ఓ మంచి మాంసం మొక్క పట్టుకుని వెళ్ళిపోయింది.
పట్టుకుని వెళ్ళిపోయి తన పిల్లలకు పెట్టింది గూళ్ళో. పెడితే ఆ పిల్లలు పైన పొడుచుకుని తింటున్నాయి, తింటా ఉన్నాయి. కింద దానికి తెలియదు, ఆ తల్లికి ఆ తెచ్చిన మాంసం కింద ఒక నిప్పు కనిక అంటుకుంది. బలి అర్పణ ఉంటుంది కదా, ఆ నిప్పు కనిక కొంచెం గాలికి మండుతూ ఆ తల్లి లేదు ఆ టైంకి. ఆ నిప్పు కనిక కొంచెం రగులుతూ ఒక్కసారిగా బగ్గుమని ఆ గూడంతా కాలిపోయి పిల్లలు చచ్చిపోయింది. దేవునికి ఇవ్వాల్సింది ప్రతిష్ఠితమైంది. ఆకాను దొంగిలించాడు, బొంకాడు, సామాన్లు దాచుకున్నాడు. కారణంగా ఆకాను దొరకనంత వరకే దొంగ, దొరికితే ఎవరైనా దొంగే. పట్టబడ్డాడు. ఎంత యెహోషువ ఎలా మాట్లాడు, ఆకాను ఎందుకు అలా చేసావు? నేను ఆ వచనం చదువుతుంటే అంత ఫ్రీడంగా మాట్లాడుతున్నాడు. అంటే ఎంత నమ్మకస్తుడో ఆకాను. ఎప్పుడు తప్పు చేసేవాడు తప్పు చేస్తే మనం వాడిని ఒక రకంగా చూస్తాం. ఎప్పుడు తప్పు చేయనోడు తప్పు చేస్తే మాత్రం వాడి వైపు ఎలా చూస్తాం? చాలా బాధ వస్తుంది. ఇప్పుడైనా ఇలాంటి పని చేసావా? ఎందుకు పుట్టింది నీకు ఇలాంటి దుర్బుద్ధి? ఎందుకు పుట్టింది నీకు ఇలా దురాశకు చోటిచ్చాడు ఆకాను? నేను అడుగుతున్నా, చెప్పండి. ఆకాను ఒక్కడి దొంగతనం చేశాడు. ఇశ్రాయేలీలు అందరూ ఎవరిని రాళ్ళతో కొట్టి చంపారు? ఆకాన్ని, తన భార్యని, తన పిల్లల్ని. అంటే ఆకాను స్వయంకృత అపరాధం చేయడం వల్ల, తన పాపం వల్ల తన కుటుంబానికి శ్రమ వచ్చింది. కుటుంబానికి కాదండి, సర్వ సమాజం మీద దిగురు కోపం వచ్చిందండి. 38 మంది చచ్చిపోయారండి. అయ్యనే చిన్న పురం మీదకి వెళితే 38 మంది చచ్చిపోతే 38 కుటుంబాలు బయటడిపోయినాయండి ఒక్కడు చేసిన అపరాధం. సంఘంలో మనలో ఎవరైనా ఒక్కళ్ళు అపరాధం చేస్తే సంఘం మీదకి వస్తుంది దేవుని కోపం. అందుకని దొంగతనం చేయకూడదు. ఆకాను స్వయంకృత అపరాధం చేసి సర్వసమాజం మీదకి, సంఘం మీదకి దేవుని కోపాన్ని గురయ్యేలా చేశాడు. సరే, 2వ రకం ముగించాను. 3వ రకం ఏంటో చెప్పి ముగించేస్తా. 3వ రకం ఏంటంటే దేవుని మహిమార్థమై వచ్చు శ్రమ. మీకు అర్థమవుతుందండి? 3వ మాట, దేవుని మహిమార్థమై వచ్చే శ్రమ. యోహాను సువార్త 9వ అధ్యాయం 2-3 వచ్చిన అందరూ తీయాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 2-3 వచ్చిన. నేను అసలు ఎప్పుడు చెప్పండి అమ్మ. బోధకులు అడుగుతున్నారు, వీడు గుడ్డివాడే పుట్టడానికి ఎవడు పాపం చేసినో, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, దేవుని క్రియలు వీనెందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టింది. ఇప్పుడు మీ కుటుంబంలో, నా కుటుంబంలో మీరు ఆకాన్ లాగా, ముందు ఎవరి గురించి చెప్పాను, గెహాజీ లాగా పితృశాపం మన మీదకి రాలా. ఆకాన్ లాగా స్వయంకృత అపరాధం మనకు రాలా. కానీ ఈరోజు మనం అనుభవిస్తున్న సమస్య ఏ తప్పు చేయకుండా వచ్చింది అంటే, నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? దేవుని మహిమార్థమే ఆశ్రమం వచ్చింది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడతా. దేవుడు ఖచ్చితంగా ఆ గుడ్డివాన్ని స్వస్థపరిచి దేవుడు తనకు మహిమ తెచ్చుకున్నట్లుగా నీ సమస్య నుంచి నిన్ను విడిపించి, నీ ఇల్లు కూలిపోకుండా, నీకు ముందుగా మంచి భవిష్యత్తు వచ్చినట్లుగా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు శ్రమ ద్వారా ఎంతైతే నువ్వు కోల్పోయావో, నీ శ్రమ వల్ల, దేవుని మహిమార్థమే వచ్చిన శ్రమ వల్ల నువ్వు ఎంతైతే కోల్పోయావో అంతకు రెట్టింపు దేవుడు నీకు ఇస్తాడు. అందరూ చెప్పరా? ఇప్పుడు 5,000 ఒంట్లు పోయినాయి యోబుకి, ఎన్ని వచ్చినాయి? 10,000. 5,000 ఎద్దులు పోయినాయి, ఎన్ని వచ్చినాయి? 10,000. 10 మంది కుమారులు చచ్చిపోయారు, మళ్ళీ ఎంతమంది పుట్టారు? 10 మందే పుట్టారు. మీరు అనుకోవచ్చు 20 మంది ఎందుకు పుట్టలేదు అని. జంతువులకి శరీరం ప్రాణమే ఉంటది, ఆత్మ ఉండదు. మనుషులకి శరీరం, ప్రాణం, ఆత్మ ఉంటది. 10 మంది పుట్టారు, చనిపోయారు. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. మళ్ళీ 10 మంది పుట్టారు. ఇప్పుడు ఈ 10 మంది, ఈ తండ్రి యోబు దగ్గర ఉన్న 10 మంది, దేవుని దగ్గర ఉన్న 10 మంది లెక్కేసుకుంటే మొత్తం ఎంతమంది? ఇప్పుడు ఏబుకి ఎంతమంది పిల్లలు? చాలా మంది. ఏబుకి ఎంతమంది పిల్లలు? 10 మంది అని పెడతారు, కానీ తప్పు, 20 మంది పిల్లలు. రెట్టింపు. యోబుకి రెట్టింపు వచ్చింది. ఎందుకు తెలుసా? యోబుకి వచ్చిన శ్రమ దేవుని మహిమార్థమే వచ్చింది. ఇప్పుడు నేను సబ్జెక్టులోకి వచ్చా. ఇదంతా ఉపద్ఘాతమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెరూషలేము కుమార్తె షులమితిని ఏమంటుంది? నల్లనిదానా. ఈ షులమితి ప్లేస్లో యోబుని పెడుతున్నాను నేను. ఇప్పుడు యోబు ఎవరంటే షులమితి అనుకోండి. యోబు అంటే ఎవరో? యోబుకి శ్రమ వచ్చింది. ఇప్పుడు తనని ఆదరించడానికి స్నేహితులు వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా బంధువులు ఆరోగ్యం బాగోక మంచం మీద ఉంటే పలకరింపుకి వెళ్తారు. ఆదరిస్తారా? 4 రాళ్ళు వేసి వస్తారా మీద? అది కూడా ఉంది బైబిల్లో. ఇంట్లోకి పలకరించడానికి వెళ్తారంటండి, అయ్యో పాపం అంటారంట. బయటకు వచ్చి వీడికి తగిన చేస్తే,
ఉందే వాక్యంలో. నేను మీకు తర్వాత ఇప్పుడు నేను ఇవ్వడలేను, కానీ ఈ రెఫరెన్స్ గుర్తొచ్చింది చెప్తున్నా. ఇంట్లో ఒకలాగా మాట్లాడతారంట, బయటికి వెళ్ళి వీడు ఎక్కిన మనసు దేవుడు పోతడే అయిపోయింది, వీడి సీన్ అయిపోయింది, వీడి పాపని పట్టేసుకుని అంటారంట. ఇంట్లోకి వచ్చినప్పుడు అయ్యో ఈ రోగం నీకే రావాలా, ఎంత మనసోడువో అంటారంట. బయటికి వెళ్ళి పాపిష్టోడు, బతికినన్నాళ్ళు ఏ సుఖం ఉంచాడు ఇంట్లో వాళ్ళకి, అందుకని వచ్చింది ఇలాంటి రోగం, పోతనీడు అన్నారంట. సరే, అది నా సబ్జెక్ట్ కాదు. యోబును ఆదరించడానికి ఎవరు వచ్చారు చెప్పండి? స్నేహితులు వచ్చి ఏమన్నారు చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరచిన వాడవు, నీ మాటల తొట్టిల్లు వానిని, కృంగిపోయిన మోకాళ్ళను బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగలగా, ఎండ తగిలింది ఇప్పుడు, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకున్నాము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా, అంటే ఈ ఎలీఫజు దృష్టిలో యోబు కుటుంబం ఎవరని? అపరాధులా, నిరపరాధులా? ఇప్పుడు ఎలీఫజ్ ఏమన్నాడంటే, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినని అన్నాడంటే తన ఇంటెన్షన్ ఫీలింగ్ ఏంటంటే నీ పిల్లలు అపరాధులు, అందుకనే ఒక్కసారి అందరూ చచ్చిపోయారు. ఎవరన్నా ఒకరిని పోగొట్టుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి నువ్వు చేసుకున్న పాపమే నీ పిల్లలు అంటే ఎంత అసలు పద్ధతనండి అంటారు. అలాగే జరిగిన అలాగంటామంటే, నీ వల్లే నీ పిల్లడు చచ్చిపోయాడని ఓ తల్లి దగ్గరికి వెళ్ళి, ఏడిచే తల్లి దగ్గరికి వెళ్ళి అంటావా? తండ్రి దగ్గరికి వెళ్ళి స్నేహితులు వెళ్ళి ఏమన్నాడంటే, జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసం వలన వారు లేకపోతే, నీ పిల్లలు చచ్చిపోయారు కారణం ఏంటంటే అక్రమస్తులేమో. నీ పిల్లలు అన్యాయం చేసి ఉంటారు, పాపం చేసి ఉంటారు, వాళ్ళ అపరాధం వాళ్ళని పట్టుకుంది. వీళ్ళనే మాటలు వాస్తవమే కావచ్చు. యోబు దగ్గర ఖచ్చితమైన మాట, యోబుతో మాట్లాడాల్సిన మాటలు కాదు. యోబుకు వచ్చిన శ్రమ దేవుని మహిమార్థమై వచ్చిందా, పాపం చేయడం వల్ల వచ్చిందా? ఇప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యోబు యథార్థవర్తనుడు, యోబు నీతి న్యాయములు అనుసరించిన వాడని ఎవరు చెప్పారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు యథార్థవర్తనుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఫ్రెండ్ వచ్చేమంటున్నాడు, నువ్వు కీడు చేసి ఉంటావు, ఇప్పుడు కోసుకున్నావు, నీ బిడ్డలు అపరాధం చేసి ఉంటారు, అందుకనే పట్టబడ్డారు అని అంటున్నారు స్నేహితులు. యెరూషలేము కుమార్తె షులమితిని చూసి నల్లని దాన అన్నట్టు. మరొక స్నేహితుడు ఉన్నాడు బిల్దదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండమ్మా. అప్పుడు హూషీయుడైన బిల్దదు ఇట్లనెను, ఎంతకాలము నీ విట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా? సర్వశక్తులకు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ అద్దుగదుగో, నీ ఇక్కడ వచ్చింది అసలైన పాయింట్. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, పుల్లరి మాట్లాడారు, ఇట్లనే చేశారేమో, ఎక్కడన్నా చేసింటాడు, ఎక్కడ దొంగతనం చేశారేమో. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకునే ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేయను. చాలు, ఆ ఒక్క మాట చాలు. అసలు నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో. ఇప్పుడు చేశారు అనుకోండి, సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు కంప్లైంట్ పెట్టుకుంటే ఏం అడుగుతారనే? సాక్ష్యం ఉందా అని అడుగుతారు. వీళ్ళ దగ్గర సాక్ష్యం ఉందనుకో, నీ కొడుకు తప్పు చేస్తావు, నేను కళ్ళారా చూశాను, సిగరెట్ కాల్చాడు, మందు తాగాడు, పలానా అమ్మాయితో వెళ్ళాడు, నా కళ్ళతో నేను చూశాను, పలానా వాళ్ళు చూశారు, ఇది సాక్ష్యం. పోనీ సాక్ష్యం ఉందా నీ దగ్గర ఆ మాట అనడానికి? ఎదుటి వాళ్ళ మీద నిందేయడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఎవిడెన్స్ ఉందా? ఒకసారి ఆలోచించండి. ఏ ఎవిడెన్స్ లేకుండా, ఏ నిర్ధారణ లేకుండా ఎదుటివారు తప్పు చేసాడని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? యెరూషలేము కుమార్తె స్వభావం అది, యోబు స్నేహితుల యొక్క స్వభావం అది. శ్రమలో ఉన్నాడు, దేవుడి మహిమార్థమే వచ్చింది శ్రమ. వెళ్ళు, ఆదరించు, బలపరచు, నడిపించు, నిలబెట్టు. ఒకప్పుడు నువ్వు కృంగిన వాడిని బలపరిచిన వాడివేగా, ఒకప్పుడు నువ్వు బలంగా ఉన్నవాడివేగా, ఇప్పుడు నీకు శ్రమ వచ్చేసరికి నువ్వు కృంగిపోయేవేంటి?
అని పొడిచాడు ఒకడు. ఇంకొకడేమో నీ బిడ్డలు పాపం చేశారేమో అన్నాడు. ఇంకొకడేమన్నాడు చూడ, ఇంకొక వ్యక్తి ఏమన్నాడు చూడ, జోఫరు, యోబు గ్రంథం 11 మొదటి నుంచి, యోబు గ్రంథం 11. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలేను కదా, వదరబోతు వ్యాజ్యము న్యాయమని. అంటే ఇప్పుడు యోబుని ఏమంటున్నాడు తన ఫ్రెండ్, వదరబోతు అన్నాడు. తర్వాత నీ ప్రగల్భమును విని మనుషులు మౌనముగా ఉండవలేనా, ఎవడనూ నిన్ను అపహసించకుండానే నీవు హాస్యము చేయదమా, నా ఉపదేశము నిర్దోషమనియో, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియో నీవు అనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు, ఆయన జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని. ఏం దోషం చేశాడు ఆ యోబు చెప్పండి నాకు. ఎలీఫజా నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, యోబు దగ్గరికి వెళ్ళి, భయభక్తులు కలిగిన షులమితి వంటి స్థాయిలో ఉన్న యోబు దగ్గరికి వెళ్ళి, భక్తిపరుడి దగ్గరికి వెళ్ళి, భక్తిహీనుడైన నువ్వు మాట్లాడే మాట ఏంటి? నేను అంటాను, అందుకనే ఒకేళ్ళెత్తు చూపించేవాడికి ఎన్నేళ్ళు చూపిస్తున్నాయంట, 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఒకటి దేవునికి, 3 మనకు చూపిస్తున్నాయి. పచ్చగామరుడు కంటే లోకం అంతా పచ్చగానే కనబడతాడు. తన కంట్లో దూలం ఉంచుకున్నవాడే ఎదుటివాని కంట్లో నలుసు తీసే. వీళ్ళు దోషం చేసేవాళ్ళు కాబట్టి యోబు, నీ దోషములో దేవుడు సగ భాగాన్ని మర్చిపోతాడేమో, నువ్వు దోషం చేసావు యోబు. ఒకడేమో వదలబోతున్నాడు, ఒకడేమో నీ బిడ్డలు పాపం చేశారేమో అన్నాడు, ఇంకొకడేమో ఏంటి నువ్వు ప్రగల్భాలంటున్నాడు. అసలు ఎంత విచ్చలవిడి మాటలంటే, పడిపోయిన వాడంటే నిలబడినోడికి ఎప్పుడైనా లోకివే. అవునే కదండి. పడిపోయిన స్థితిలో ఉన్నవాడంటే నిలబడిన వాడికి పడిపోయిన వారు వచ్చిన పరిస్థితి ఆరి జరిపింది. నీకా చెయ్యని తెచ్చారు బాబా, పడిపోయింది, రేపు నువ్వు పడవా? ఏమండే, ఈరోజు నేను పడిపోయాను చూసి నవ్వావు, రేపు నువ్వు పడవా? ఈరోజు నేను తప్పు చేశాను చూసి నవ్వావు, విమర్శించావు, రేపు నువ్వు తప్పు చేయవా? గ్యారెంటీ ఇవ్వగలవా చచ్చే వరకు నేను ఏ తప్పు చేయనని? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు ఏ తప్పు చేయలేదు, యోబు నోట ఏ కపటం లేదని దేవుడు సాక్ష్యం ఇస్తే మొదటి అధ్యాయంలో ఈ ఫ్రెండ్స్ వచ్చి అంటారు, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇలాగా. అందుకు యోబు ఏమన్నాడు తెలుసా తన స్నేహితుల్ని? చూడండి, యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చెప్పే ముందు, ఈ మాట చదివే ముందు ఒక క్షణం అక్కడే పెట్టుకోండి. నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను. కొంతమంది అంటారు చేసిన తప్పు చెప్పుకుంటేనంట పోద్దంట. అత్త పోద్దో లేదు నాకు తెలియదు, కానీ దేవుని బలిపీఠం మీద ఒప్పుకుంటా. 2 వారాల క్రితం మా అమ్మమ్మకి నాకు బండి మీద వస్తూ ఉంటే వాదం అయింది. ఈ అమ్మమ్మలకి మనవాళ్ళకి ఎక్కడైనా ఉండేదే, పడదు వాదం అయింది. ఏడుస్తుంది ఊరికి. నాకు ఏడుతూ అంటే చిరాకండి. చెప్పుడు ఎన్నోసార్లు చెప్తాక నేను, ఆడపిల్ల ఇంట్లో ఏడవకూడదు. నేను ఎప్పటి నుంచో చెప్తా ఆ మాట. నా తల్లైనా భార్యనా పిల్లలని ఏడిస్తే పిచ్చకొట్టుడు కొట్టేస్తా. ఆమెను కొట్టలేంగా, పెద్దావిడగా నీ ఏడుపు తగిలే నీ బిడ్డలందరూ అలా పోయారు అనేసా, ఒక మాట పొరపాటున అనేసా. ఇక ఆ మాట ఇచ్చుకుని ఇక బోరుని ఏడుతూ మొదలెట్టింది. ఒరే బాబా ముందు తాగరా, ఒరే బాబా సిగరెట్ కాల్చరా, ఒరే బాబా నువ్వు చెడిపోరా అని మా అమ్మ వాళ్ళ కొడుకుని అలా తయారు చేసిందా? చెప్పండి, నేను ఆ మాట అనొచ్చా? నేను ఆ అమ్మమ్మని చిన్న చూపు చూసానా లేదా? యెరూషలేము కుమార్తె షులమితిని చిన్న చూపు చూసినట్టు చిన్న చూపు చూసి మాట్లాడాను. దైవజనులు బాలసుందరయ్య గారు దేవుడు నడిపించాడు. ఆయన వాక్యాల ద్వారా గుండె పగిలింది. 2వ రోజున ఉపవాసం ఉన్నాను. 3వ రోజున ఆమెను పిలిచి సమాపన చెప్పి పిలిచి భోజనం పెట్టి పంపించా. అప్పుడు ప్రశాంతంగా ఉంది నా బతుకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉచితార్థంగా మనం ఎవరన్నా అంటే వాళ్ళ ఏడుపు మనల్ని బాగా పట్టేసుకుంటుంది, మైండ్ ఖరాబ్ అయిపోతుంది. మనల్ని ప్రేమించే వాళ్ళని మనం తృణీకరిస్తే, మనం ప్రేమించే వాళ్ళు మనల్ని తృణీకరిస్తారు. ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధ రాకముందే ఒకరిని తృణీకరించమాకండి. అర్థమవుతుంది? అమ్మమ్మని నేను ఏదో తృణీకరించాను, మీరు నాన్నమ్మను కూడా అలాగే తృణీకరించమాకండి అయ్యా. అర్థమవుతుంది? తృణీకరించేవాడు వేషధారి, భక్తిహీనుడు. ఓకేనా? యెరూషలేము కుమార్తె కొన్ని అలవాటు ఏంటంటే తృణీకరించడం అలవాటు, చిన్న చూపు చూడడం అలవాటు. మీలో ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారు ఎదుటి వారిని చూడమాకండి. మనం షులమితి స్థాయిలో ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు గ్రంథం 6:15 మీరు ఎంత త్వరగా చదివితే అంత త్వరగా ముగించేస్తా. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జలప్రవాహం వలెను నమ్మకూడని వారైరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాళ్ళలో నీళ్ళు లేవు, కాలువతల ప్రకాశం గారు నూతులు తోడుకుందామని వెళ్తే అక్కడ కూడా నీళ్ళు అయిపోయినాయి. నీళ్లు లేని బాగా ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు యోబు అన్నాడు, నా స్నేహితులారా మీరు ఎండిన వాగు లాంటి వాళ్ళరా,
మీ వల్ల దప్పిక తీరదురా, ఇంకా గొంతుకెండి బాధరా. ఇక్కడి నుంచి మన కాలువ దగ్గరికి వెళ్ళామంటే, కాలువ దగ్గరికి వెళ్ళాం, కాలువ దాటి అవతలకి వెళ్ళామంటే మనకి ఎంత ఒగురుపు వస్తుంది, ఎంత శ్రమ వస్తుంది, ఎంత బాధ వస్తుంది, ఎంత దాహం వేస్తుంది. తీరా అక్కడికి వెళ్తే నీళ్ళు లేవు. ఎండిన వాగుల్లో ఉన్నారా మీరు? మీ వల్ల దప్పిక తీర్థం కాదురా, ఇంకా దప్పిక ఎక్కువవుతుంది నాకు. మీరు నన్ను ఆదరించడానికి వచ్చారా, పొడవడానికి వచ్చారా అన్నాడు ఒక మాట. మరొక మాట చూడండి, యోబు గ్రంథం 13:4. ఇప్పుడు నేను చదివిస్తున్న ప్రతి వచనం ఎవరికి సాదృశ్యం తెలుసా? యెరూషలేము కుమార్తెకి సాదృశ్యం. మీరైతే అబద్ధములు కల్పించేవారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. చాలండి, పనికి మాలిన కూడా వైద్యులు కూడా ఉంటారా? నేను పేరు చెప్పను. ఓ డాక్టర్ గారు ఉన్నారు, నాకు తెలిసిన ఆయన. ఓ డాక్టర్ గారు ఉన్నారు. ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వస్తుంటే ఆ డాక్టర్ని, ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి పిలిచారు. ఆ కుటుంబం చూశాడు. తనకి తెలియనప్పుడు ఏం చేయాలి? పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పాలి. గ్యాస్ పెయిన్ అయితే ఇచ్చిన గ్యాస్ టాబ్లెట్కో ఇచ్చిన ఇంజక్షన్కో త్వరగా తగ్గుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గుద్దిగా. ఏ జీలకర్ర ఏ వాము నోట్లో పెట్టించడం చేస్తాడుగా. ప్రథమ చికిత్స చేసిన గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. సిలైన్ పెట్టాడు, ఇంజక్షన్ ఇస్తున్నాడు, మందులు ఇస్తున్నాడు. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల గ్యాస్ పెయిన్ ఏదో గుండె పెయిన్ ఏదో మనకు తెలియదు. ఆ వ్యక్తిని అవకాశం దాటిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే గుండె నొప్పి అన్నారు, చచ్చిపోయాడు ఆ మనిషి. నేను ఎవరో చెప్పకూడదు కూడా. మీరు అప్పుడు ఆ వైద్యుడిని ఏమనాలి? పనికి మాలిన వైద్యుడు అనాలా లేదా? నీకు వైద్యం చేత కాకపోతే మానే. అష్ట కష్టాలు చేసి ఎక్కడలేని పోటెట్టేసి ఎక్కడలేని గాయ, ఇక నా చేతులు ఏమి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి నికృష్టుడా, పాపిష్టుడా అని అనాలి, పెద్దది అనకూడదు. పనికి మాలిన వైద్యులరా మీరు. ఇప్పుడు ఎవరన్నా వైద్యుడు వచ్చి టాబ్లెట్ ఇస్తే వెంటనే మనకు ఉపశమనం కలగాల, అవునా? ములిగి నాకు మీద తాటిగా పడినట్టు వెళ్ళొచ్చి ఇంకా గాయాన్ని రేపుతున్నారేంటి? మీరు గాయాలు చేసేవాళ్ళరా, మీరు గాయాలు కట్టేవాళ్ళు కాదురా అన్నాడు ఒక మాట. మీరు గాయాలు చేసేవాళ్ళరా. చూడండి ఇంకొక మాట, 16వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. ఇట్టి మాటలు అనేక నేనున్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. యెరూషలేము కుమార్తె అనబడిన ఆమె షులమిత్తిని ఆదరించే స్థాయిలో ఉండాలి, కానీ బాధించే స్థాయిలో ఉంది. మనలో మనం ఎవరైనా సరే మన స్నేహితులు పడిపోయిన స్థితిలో ఉంటే, పేదరికంలో ఉంటే, రోగంలో ఉంటే పలకరించడానికి మనం వెళ్ళి ఎలా అంటే అలరా అని మాటలు అనకూడదండి. వాళ్ళని గాయపెట్టకూడదండి. రేపొద్దున మనం పడిపోతామేమో ఆ మంచం మీద. ఏ రోజు ఎప్పటికి ఎవరికో తెలియదండి. మంచం మీద పడున్నాడు, బాగానే బతుకుతున్నాడండి, తిరిగి వాడు వెళ్ళిపోతున్నాడండి. ప్రగల్భాలు మాట్లాడేవాడు వెళ్ళిపోతున్నాడండి. అరే నిన్నే కదరా అంత నోరేసుకుని పడ్డాడా, ఈ రోజు ఏంటి అలా చచ్చిపోయాడా అన్నారు లేదా? కాబట్టి తన నోటిని కాపాడుకునేవాడు తన ప్రాణమును కాపాడుకుని వాక్యం చెప్తుంది, ఉందా లేదండి బైబిల్లో? నీ నోటి వల్ల నువ్వు నీ ప్రాణం పోగొట్టుకున్నావు, నీవు ఎక్కడలేని చెప్పులు కొని తెచ్చుకున్నావు, ఉన్న మనశ్శాంతిని చేతుల్లో పోగొట్టుకున్నావు. యెరూషలేము కుమార్తెలా మనం ఉండకూడదండి. షులమిత్తుల బాధపడిన పరిస్థితుల్లో ఉన్నా మనం పర్లేదు, కానీ ఏదో ఒక రోజు హెచ్చించబడతాం. షులమిత్తి స్థాయిలో ఉన్న యోబు హెచ్చించబడ్డాడు చిట్ట చివరికి. చూడండి యోబు గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు. అంతటా యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తారు? అయ్యో ఎన్నాళ్ళు ఈ మాటల చేత నన్ను నలగొడతారు మీరు? 10 1 కాదు 2 కాదు 3 కాదు, ఎన్నిసార్లు 10 మార్లు మీరు నన్ను నిందించారు. సిగ్గు లేక మీరు నన్ను బాధించారు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా, మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందురా. అయ్యో నా నేరం నా మీద. ఎంత పాత మాట్లాడుతున్నారు, ఎందుకయ్యా నీ గాలి మాటలు, ఎందుకయ్యా మీ మాటలు? గుండె నలిపేస్తున్నారండి మీరు. నేను తప్పు చేస్తే నా తప్పు నాకు తగిలి నేనే పోతాను కదా, మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకోవడం కోసం మీరు నన్ను తగ్గింపనేలా, నా మీద నిందెల వేయనేలా, నన్ను సూటి మాటలతో పొడవనేలా. పరిసయుడు తన్ను తాను హెచ్చించుకోవడం కోసం శంకరుని ఏం చేస్తున్నాడు? ఇది ఈ వ్యభిచారిలా కాదు, ఇది ఈ దొంగలా కాదు అంటే నిన్ను నువ్వు హెచ్చించుకోవడం కోసం, నిన్ను నువ్వు భక్తిపరుడుగా కనబడడం కోసం, నిన్ను నువ్వు గొప్ప ఉన్నతమైన వాడిగా కనిపించుకోవడం కోసం నీ పొరుగువాడిని తృణీకరిస్తావా? నీ పొరుగువాడిని అవమానపరుస్తావా? నీ పొరుగువాడి మీద లేనిపోయిన మాటలు అబద్ధాలు వేస్తావా? ఈ రోజున సంఘం అంతా అలాగే ఉండాలి. ఒక సంఘం మరొక సంఘం మీద నిందేస్తుంది, ఒక మినిస్ట్రీ మరొక మినిస్ట్రీ మీద, ఒక డినామినేషన్ మరొక డినామినేషన్ మీద నిందలు. ఇదిగో ఆ డినామినేషన్కి చెందిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నరకానికి పోతారు. మరి పరలోకానికి ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావా? నువ్వు ఒక్కదాన్ని వెళ్తావు పరలోకం? మరి ఈ ఒక్కడి కోసం చేసే ఇలాంటి మాటలు అండి, బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసిన మాటలు. అవసరమైన మాట, ఆఖరి మాట, ఖరీదైన మాట, ఒక మాట చెప్తున్నాను, నోట్ చేసుకోండి.
ఎవరినైతే మనం తగ్గింపు చూపుతో చూస్తామో, చిన్న చూపు చూస్తామో, తృణీకరిస్తామో, వాళ్ళు ప్రార్థన చేస్తేనే మనం బ్రతికే పరిస్థితి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ. చిన్నపు చూపు చూశారు 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 ఇప్పుడు దేవుడు నోరిపు మాట్లాడుతున్నారే. ఏంట్రా ఇప్పుడు నోరు తెరవండి, మీరు పెన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆఖరి మాట, ముగింపు మాట, పెరుగన్నం మాట చూడండి ఎలా ఉంటుందో. యోబు గ్రంథం 42:8 చూడండి. మనల్ని ఎవరైతే తృణీకరిస్తున్నారో వాళ్ళకి మనం ఇస్తే కానీ గతి ఉండదు తినటానికి. అమ్మా, యోబు గ్రంథం 42:8 నా సేవకుడని యోబు నిమిత్తము యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలేను. అప్పుడు నా సేవకుడైన యోబు అది గది నిన్న మొన్నటి దాకా కూసారుగా కోతలో, నా భక్తుడు యోబు ప్రార్థన చేస్తేనే మీకు బతుకు. అర్థమవుతుందా? చప్పట్లు కొట్టను సార్. ఈ రోజున ఉన్న స్థాయిలో ఉన్నామని, బాగున్న స్థాయిలో ఉన్నామని, మేడబిద్దుల్లో ఉన్నామని, పూరి గుడిసెలో ఉన్న వాడిని నువ్వు తృణీకరిస్తే ఆ పూరి గుడిసె రేపొద్దున అంతస్తు అయింది, నీ అంతస్తు పూరి గుడిసె అయింది. దాన్ని అంటారు వాళ్ళే బళ్ళు. ఈ రోజున మనం ఉన్నత స్థితిలో ఉన్నాం కదా, ఎప్పుడు ఇలాగే ఉంటాం అనుకుంటే పొరపాటు, పిచ్చి, భ్రమది. కాబట్టి ఎదిగే కొద్దీ అయితే అయింది సినిమా పాట, అయితే అయింది లోకల పాట, ఒక పాట నాకు నచ్చిన పాట పాండగాని, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో పలవెంట మర్చిపోయాను. అంటే బ్లైండ్ పాట పాడదు కదా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎదిగే కొద్దీ వదగాలి, ఒదిగితే బాగుంటుంది. చూడండి తర్వాత యోబు గ్రంథం కంటిన్యూ చేయండి అమ్మా. మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి. చూసారా, మీ అవివేకం. షుల్లమిత్తి ఇక్కడ యోబు స్థానంలో ఉంటే యోబు స్నేహితులు యెరూషలేము కుమార్తె స్థాయిలో ఉన్నారు. యెరూషలేము కుమార్తె అవివేకంతో ఉంది, అందుకనే షుల్లమిత్తిని చూసి నల్లదానా అంటుంది. మిమ్మల్ని శిక్షింపక ఇండునట్లు నేను అతనిని మాత్రము, ఇదిగో యోబు మీకోసం ప్రార్థన చేసాడా, మీరు బతుకుతారు, లేకపోతే మీ మీదకి శిక్ష వస్తుంది అన్నాడు. తర్వాత 9 తేమానుడిన ఎలీఫజును, హూషీయుడైన బిల్దదును ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే గాయపరిచారో, ఎవరైతే వగదరబోతున్నారో, ఎవరైతే నీ పిల్లలు అపరాధం చేశారన్నారో, ఎవరైతే నువ్వు దోషం చేసావన్నారో, ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి కాళ్ళ దగ్గరకు వచ్చారు చెప్పండి అమ్మా? యోబు కాళ్ళ దగ్గరకు వచ్చారు. నీ కాళ్ళ దగ్గరకు తీసుకొస్తాడు దేవుడు. నిన్ను చూసి, చిన్న చూపు చూసి, నిన్ను తృణీకరించి, నిన్ను అవమానపరిచి, నీ కన్నీళ్ళకి కారణమైన వాళ్ళందరినీ ఏదో ఒక రోజు నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామన మహిమర్దా. వచ్చేవన్నారు వీళ్ళు. యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయి. ఈ మాట చదివితే నాకు నవ్వు వస్తుంది, సంతోషం వేస్తుంది. నీతిమంతులుగా ప్రగల్భాలు పలిగారు నిన్న మొన్నటి దాకా, కానీ ఇప్పుడు యోబే ప్రార్థన చేయాల్సి వచ్చింది వాళ్ళ స్నేహితుల కోసం. యోబో క్షమించు బాబోయ్ అని సాగిలి పడిపోయి ఉంటారు. నేను అంటాను, నీకు దండం పెడతా బాబోయ్, దేవుడే నీ పక్షంగా ఉన్నాడు, నాయన మేమే ప్రగల్భాలు పలికి అవివేకంగా మాట్లాడు, అజ్ఞానంగా మాట్లాడు, మమ్మల్ని క్షమించు యోబో. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడలో ఇప్పుడు నిందించబడుతున్న నీవు గణపరచబడతావు, ఇప్పుడు హింసింపబడుతున్న నీవు సంతోషింపబడతావు, ఇప్పుడు శ్రమపడుతున్న నీవు అప్పుడు ఆదరించబడతావు. ప్రభుతో సదాకాలం మనం ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడతాం. షుల్లమిత్తి అంటే ఎత్తబడిన స్థాయి, ఎత్తబడిన సంఘంలో మనం ఉండాలి. ధనవంతుడి భూమి మీద అష్టసుఖాలు అనుభవించాడు, అద్భుతంగా తినాలనుకుంటున్నాడు, కట్టుకోవాలనుకుంటున్నాడు, తాగాలనుకుని తాగాడు, ఓదారంగా వస్త్రాలు ధరించాడు, సుఖం అనిపించాడు బ్రతికినంత కాలం. యెరూషలేము కుమార్తె స్థాయిలో ఉన్నాడు ధనవంతుడు. చచ్చి పాతాళానికి వెళ్ళాడు. లాజరు లాజరు షుల్లమిత్తి స్థాయిలో ఉన్నాడు. లాజరు బ్రతికినంత కాలం భూమి మీద ఏమనిపించాడమ్మా? నిందలు అనిపించాడు, బాధలు అనిపించాడు. ధనవంతుడు గుర్రం బండి మీద బయటికి వెళ్తా లాజర్ని ఏం బతుకురా ఇలా చిన్న చూపు చూసి వెళ్ళుంటాడు ధనవంతుడు. నా ఇమాజినేషన్, నా యొక్క ఊహ. ధనవంతుడు గుర్రబండి మీద వెళ్తూ ఉదారంగా వస్త్రాలు వేసుకుని బండికి బయటకు వెళ్తూ ఆ ఇంటి వాకిట పడిన లాజర్ని ఇలా చూస్తుంటాడు. చిన్న చూపు, నీ బతుకు అంతేరా. ఏంటండి ఈ బతుకు అంతేరా, నీ తింట కూడా గతి లేదురా నీకు అని వెళ్ళిపోయి ఉంటాడు ధనవంతుడు. రోజు వచ్చింది రానే వచ్చింది, లాజర్ చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుచున్నాడు. ధనవంతుడైతే పాతాళంలో
అది యెరూషలేము కుమార్తె స్థాయిలో ఉంటే ఆ స్థితికి వెళ్ళి యాత్ర పడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రగల్భాలు పాల్గొత్తు, కన్నులు నెత్తుకొచ్చినట్టు ప్రవర్తించమాక. నీ ఆస్తి నీ ఉగ్రత ముందు నీకు అక్కడ రాదు. నీ ఆస్తి నిన్ను రక్షించదు. నీ ఆస్తి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తావు. దేన స్వభావం కలిగి ఉన్నాడండి ఎవరండి? లాజరు. పాతాళంలో ధనవంతుడు అడుక్కుంటున్నాడు. ఇప్పుడు మరి నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఒక రొట్టెన్న పెట్టావా? తినేసి పడేసి ఎంగిలి మొక్కలు పాడైతే ఏరుకుని తిన్నాడా లాజరు? ఎంగిలి మొక్కలు తిన్నాడు. ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు? ధనవంతుడు పాతాళంలో ఉండి, ఇది అబ్రహామా, నా తండ్రి అబ్రహామా, నీ రొమ్మున అనుకుని లాజరు వేలి కొనను నీటిలో ముంచి, ఇదిగో వేలి కొనను నీటిలో ముంచి ఒక సుక్క నా నాలుకను చల్లార్చుము. ఈ భూమి మీద బతుకుండగా అష్ట సుఖాలు అనుభవించాడు, సచ్చి యాతన పడుతున్నాడు. బతుకున్నప్పుడు ఆ లాజరు పట్టించుకోవాలా. ఇప్పుడు ఆ లాజరు చేత్తో కాదంట, చేత్తో అడగటానికి కూడా ఇడికి సిగ్గేసిందేమో. అర్థమవుతుందండి? ఒకప్పుడు నా ఇంటి వాకిట్లో పడున్నాడు, ఉట్టుమొక్క ఎట్టినోడు కాదు, ఒక వస్త్రం ఇచ్చినోడు కాదు, ఏనాడు మనోడిని నేను పట్టించుకోలేదు. ఇప్పుడు చేత్తో ముద్దట్టమంటే కూడా అతనికి సిగ్గేసి ఏలి కొనను నీటిలో ముచ్చిన నాలుగు చల్లార్చాడు. షులమ్మితు కుమార్తె స్థాయిలో ఉంటే మన బతుకలు అయిపోతుంది. షులమ్మితి వంటి స్థాయిలో నువ్వు నిందించబడుతున్నావా? సంతోషించు. శ్రమ పట్టబడుతున్నావా? సంతోషించు. తృణీకరించబడుతున్నావా? సంతోషించు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున తారుమారైద్ది పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటో చెప్పనా? అన్యాయంగా శ్రమ పొందుతున్న మీరు షులమ్మితి వంటి స్థితిలో ఉండి యోబు వలె మీరు అన్యాయంగా శ్రమ పొందుతుంటే ఈ భూమి మీద మీరు బ్రతుకున్నప్పుడే యోబుకి 2 అంతలు ఆశీర్వాదం ఇచ్చినట్లుగా మీకు కూడా 2 అంతలు ఆశీర్వాదం ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. ఇది సబ్జెక్టు. సువార్త ఏంటో చెప్పనా? సువార్త ఏంటంటే ఏ విధమైన శ్రమలో మీరు ఉన్నారో నాకు తెలియదు. పితరుల శాపం వలన వచ్చిన శ్రమలో ఉన్నారా? స్వయంకృత అపరాధం వలన వచ్చిన శ్రమలో ఉన్నారా? దేవుని మహిమార్థమై వచ్చినటువంటి శ్రమలో ఉన్నారా? సువార్త ఏంటంటే ఏ పాపం అనే శ్రమలో, ఏ శాపం అనే శ్రమలో నువ్వు ఇరుక్కున్నావో నాకు తెలీదు. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు తట్టు నీ కన్నులెత్తి ప్రభుకి నీ హృదయం అప్పగించుకుని, ప్రభువా నేను పాపిని, నా పాపం కడుగు అంటే నీ పితరుల శాపమైనా నీ పాపమైనా దాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరచి హత్తుకుంటాడు. రక్షణ వస్త్రాన్ని తొడిగిస్తాడు, అధికారమని ఉంగరం తొడిగిస్తాడు. గడిగా చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాడు. హోషేయ గ్రంథం 12 చదవండి. 2:15. హోషేయ గ్రంథం 2:15. మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తున్నాను నేను. క్షమించాలి, సమయం హెచ్చరింపు అయిపోయింది. ఈరోజు నడిపింపు అలా ఉంది. మరి హోషేయ గ్రంథం 2:15 త్వరగా ఆఖరి మాట. హోషేయ గ్రంథం 2:15. అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష వినండి, అకోరు గల శ్రమ గల లోయను నిరీక్షణ ద్వారముగా. అంటే అకోరు అంటే మీకు గుర్తు రావాలి, ఆకాను గుర్తు రావాలి. వస్తున్నాడా? ఆ అకోరు శ్రమల గల లోయని దేవుడు ఎలా మార్చేస్తాడంట? నిరీక్షణ. అదే మరి ఓసన్న గారి మినిస్టర్లో పాట కూడా ఉంది కదా, శ్రమల మార్గమును నిరీక్షణ మార్గముగా చేసితివే. దేవునికి స్తోత్రం. ఏ శ్రమలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. నీ పాపం వల్ల వచ్చిన శ్రమలో ఉన్నావా? నీ పితరుల వల్ల వచ్చిన శ్రమలో ఉన్నావా? దేవుని మహిమార్థమే వచ్చిన శ్రమలో ఉన్నావా? రా దేవుని తట్టు తిరుగు. దేవుని తట్టు నీ హృదయాన్ని, నీ హృదయాన్ని అప్పగించుకో. ఆ కోరులో ఎలా చేస్తాడంటే యెషయా గ్రంథం 65:10 చదవండి. యెషయా గ్రంథం 65:10. ఆ కోరు లోయలో యెషయా గ్రంథం 65:10. అదిగో నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి యొగును. అకోరు లోయ పశువుల పొరుండు స్థలం. ఒకప్పుడు పనికిరాని స్థలం అది. అకోరు అంటే శ్రమలు కలిగిన లోయ అని అర్థం, తృణీకరింపబడిన స్థలం. కానీ ఇప్పుడు పశువులు పొరుండు స్థలం అంటే మేతగల స్థలంగా చేస్తాను అన్నాడు యేసయ్య. ఆశీర్వాదకరంగా మారుస్తాను అన్నాడు. ఒకవేళ నీ పాపం వల్లే నువ్వు ఎండ దెబ్బ తగిలి నలిపోయిపోయావేమో, దేవుడు సౌందర్యంగా మారుస్తాడు. తలలోంచిన ప్రార్థన చేద్దాం. ఇది సువార్త. సబ్జెక్ట్ ఏంటంటే ఎండ తగిలిన దానని అంటుంది షులమ్మితి. అదే తన పాపం వల్ల కాదు, పితరుల పాపం వల్ల కాదు, దేవుని మహిమార్థమే వచ్చింది శ్రమ షులమ్మితికి. అయినప్పటికీ కూడా యెరూషలేము కుమార్తె అనబడిన యోబు స్నేహితులు అంటారు, నువ్వు దోషం చేశావు, నువ్వు అదరబోతివి, నీ పిల్లలు అపరాధం చేశారు అంటున్నారు. ఎన్నేసి మాటలు అంటున్నారండి. యెరూషలేము కుమార్తె అక్కడ ఒక మాట అంది, నల్లని దానాన్ని. కానీ లోతుకైతే మనకు అర్థమవుతుంది, వాళ్ళు పనికిమాలిన వైద్యులని, వాళ్ళు బాధకే కర్తలని, వాళ్ళు నీరు లేని వాగులు వంటి వారని యోబుగా గ్రంథంలో మనకి విశదపరచబడింది. యెరూషలేము కుమార్తె ఎలాంటి స్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది.
నిన్ను నిందించేవారు కూడా అలాంటి వాళ్ళే. అక్క చెల్లి తమ్ముడు అన్న, నిన్ను దూషించేవాళ్ళు, నిన్ను తుణీకరించేవారు కూడా అలాంటి వాళ్ళే. తర్వాత ద్రాక్ష తోట అంటే ఏంటి, కాబలక, అవన్నీ తర్వాత విందాం, తర్వాత నేర్చుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఎవరైనా మా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఇంతవరకు విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము కుమార్తెలు ఏ విధంగా తృణీకరించారో షులమితిని, నల్లని దానాన్ని, ఆమె సమాధానం ఇస్తుంది, నేను నా దేవుని దృష్టికి సౌందర్యవంతురాలను, నేను ఎండ తగిలిన దాన్ని, నన్ను చిన్న చూపులు చూడొద్దు. ఆ మాటలోని అర్థం ఏంటో మీరు విశదపరిచారు. ఇంతవరకు నీ బిడ్డలు శ్రద్ధాశక్తి కలిగి ఉన్నారు. ఎవ్వరు కూడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా చక్కగా శ్రద్ధగా విన్నారు. ప్రభువా, శ్రద్ధగా విని వారిని దీవిస్తానన్నావుగా. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటూ యోబు వంటి స్థితిలో ఉంటూ తన స్నేహితుల చేత బంధువుల చేత గాయపడుతున్న పరిస్థితుల్లో ఎవరైనా ఈ స్థలంలో ఉంటే, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉంటే, యేసు నామములో వారి గాయాలు కట్టబడునుగాక. యేసు నామములో ఈ వాక్యము ద్వారా వారికి ఆదరణ కలుగునుగాక. యేసయ్య నామములో ఈ వాక్యమని విత్తనం ప్రతి వారి హృదయంలో విత్తబడి ఫలించబడి ఆశీర్వదించబడునుగాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.